రెండాధ్యాయంలో సన్నో మిత్రస్యం వరుణ సన్నో భవద్వర్యమా సన్నేంద్రో బృహస్పతి సన్నో విష్ణురక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि कृतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ఇంద్రియములు మనస్సు నేను చెప్పాను కదా లాస్ట్ టైం కూడా చెప్పాను మీకు 1, 2, 3 అధ్యాయాలు చాలా ఇంపార్టెంట్ అయినవి చదువుకుంటూ ఉండాలి. అవి సాధనకి బాగా పనికి వస్తాయి. లైఫ్లో ఎప్పుడైనా ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు ఆ డౌట్స్ సరైన సమాధానం బట్టి జరుగుతాయి. ఇంద్రియములు మనస్సు చెప్తున్నారు మాస్టర్. పై చెప్తారు ఈ విధముగా కృష్ణుడు అర్జునుడు చెప్పిన సాకులకు తావు లేకుండా చేశాను. అట్లు చేయనిదే యోగ విద్య ఉపదేశించే నిష్ఫలమవును. సాకులు అంటే ఏమో ఒకటి ప్రధానికి ఒక కారణం వెతుక్కుంటుంటాను కదా. ఏదైనా పని చేయడానికైనా కారణం వెతుక్కుంటాం. పని చేయడానికి ఇష్టం వచ్చిన పని చేయడానికి కారణం వెతుక్కుంటాం. మంచి పనులు చేయడానికి కారణం వెతుక్కుంటే పర్వాలేదు. ఇప్పుడు మంచి పనులు చేయడానికి ఏదైనా కారణం వెతుక్కుంటే ఇబ్బంది లేదు. కానీ మనకి ఇష్టమైన పనులు చేయడానికి ఆపరాన్ని కన్విన్స్ చేయడం కోసం ఖచ్చితంగా కారణం వెతుకున్నాం. పనులు ఎగ్గొట్టడానికి సాధారణంగా చాలా కారణాలు వెతుక్కుంటాం. ఎందుకు అది ఇష్టం లేదు కాబట్టి. ఇష్టం ఉన్న పనులు చేయడానికైనా కారణాలు వెతుక్కుంటాం. ఇష్టం లేని పనులు చేయడానికైనా కారణాలు వెతుక్కుంటాం. మంచి పనులు చేయడానికి కారణాలు వెతుక్కుంటాం. మంచి పనులు చేయకుండా ఉండడానికి కారణాలు వెతుక్కుంటాం. అవి సాకులు అంటే చిత్రాలు. తెలుగుగా కృష్ణుడు అర్జునుడు చెప్పిన సాకులకు తావు లేకుండా చేశాను. అట్లా చేయనిదే యోగ విద్య ఉపదేశించడం నిష్ఫలమవును. అంటే సాకులు కాడాలు వెతుక్కుని ఎగ్గొట్టడానికి లేకపోతే ఏదైనా కొట్టడానికి అక్కడ వెతుక్కుంటున్నప్పుడు అవన్నీ క్లారిఫై చేయకుండా యోగ విద్య చెప్తే అది ఉపయోగం అనేది. అంటే మాస్టర్ ఏం చెప్పాల్సుకుంటున్నారు, యోగ విద్యలోకి వెళ్ళడానికి ముందు మనసులో ఉండేటటువంటి సందేహాలు కానీ, మనసులో ఉండేటువంటి అనుమానాలు కానీ, మనసులో ఉండేటటువంటి ఏదో ఇతర కణాలు కానీ అవన్నీ కూడా పూర్తిగా క్లారిఫై కాందే వాడికి ఏం చెప్పినా కూడా అది తన ప్రకారంగా అర్థం చేసుకోవడం అవుతుంది తప్ప ఆ యోగ పరంగా అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. అది ఎంచేత యోగ విద్య నిష్ఫలమవును. ఉన్న సందేహములను సాకులను దౌర్బల్యములను త్రికరణముల వ్యత్యాసములను తొలగింపజే సుఖపడ మార్గము బోధించినచో ఫలితం లేదు. ఉన్న సందేహములకు సాకులకు దౌర్బల్యములను త్రికరణముల వ్యత్యాసములను తొలగింపజే అంటే ఇవేవి కూడా మనసులోంచి పోగొట్టుకుంటా సుఖపడ మార్గం బోధించినచో ఫలితం లేదు. అది ఎలా సుఖపడాలి అని మా గురువుని ఎలా సుఖపడాలంటే ఇంకా సుఖపడాలని చెప్తాడంటే మనం ఎలా సుఖపడాలో మనం చాలా దృష్టంతా ఆయనకి ఇచ్చి ఇవన్నీ నాకు వచ్చినట్లయితే నేను సుఖపడతానండి అని చెప్పాం అనుకోండి. నిజంగా అవన్నీ వచ్చిన తర్వాత మనం సుఖపడతామా అంటే పెద్ద క్వశ్చన్ మాకు. అందుకే ఒక కథ ఇప్పుడు మాస్టర్ గారికి చెప్పే కదా నేను చెప్తూ ఉంటాను. గురువు శిష్యుడు గురుగారి దగ్గరికి వెళ్ళి గురుగారు నేను సాగు చేసేంతకాలం నాకు ఏదైనా మీ వరం కోరుకుంటాను అంటే కోరుకోవాలి. నీకు ఏం కావాలో కోరుకో అంటే నేను ఏది కోరుకుంటే అదంతా అయిపోతుండాలి, అలాంటి వరం ఇవ్వమని అడుగుతాను. అది చాలా మాట ఈ కథ ఎప్పుడు గుర్తు ఉండాలి కదా. అంటే ఎవరే దాంతో చాలా ఇబ్బందులు ఉన్నారా, అట్లా కోరుకోవద్దు, చాలా ఇబ్బందులు ఉన్నా సుమా అంటే ఆ ఇబ్బందులన్నీ నేను చూసుకుంటా కదా మీకు ఎత్తుకుంటున్నాను అక్కడ చెప్తారు వాళ్ళు సాధారణంగా. అది మీకు పెద్ద అది ఇలాంటి డైలాగ్స్తో మీకు పెద్ద పరిచయం ఉంటుంది. కానీ మా పోటాలకి చాలా పరిచయాలు ఉంటాయి. పెద్ద మాటలు మాట్లాడతారు వచ్చి. ఎందుకంటే మాస్టర్ గారి మీద ఒక విశ్వాసం మమ్మల్ని కాపాడుతుంటారు. దీనికి వాడు చెప్పిన దానికి మనం ఒకేసి వాడు చెప్పింది మనకు నచ్చరాలు వాడు తెలుసు. కానీ వాడు ఏమంటాడు వచ్చి అది కాదురా, అది అట్లా చేయదు, ఇది మంచిది కాదు, దీనివల్ల ఇబ్బంది పడతా అంటే ఆ బాధ్యత నేను తీసుకుంటానండి.
ఆ కర్తవ్యం నేను వహిస్తానండి. మాస్టర్ గారు అలాగైనా నేను దీని నుంచి గట్టెక్కిస్తాను. నాదేమి ఎందుకు వచ్చారా నువ్వు అని అడిగితే నీకు లెసన్స్ వచ్చాయండి. అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా, డెసిషన్ కావాలని అడిగావు అనుకోండి, ఎలా అనుకున్నా కానండి. కానీ దీనివల్ల ఏమైనా కష్టాలు వస్తే దానికి బాధ్యత వేస్తానో మీరు వహించగలుగుతుంటారు. నేను వహిస్తానురా, నేను వహించను కదా, నువ్వు కదా ఇబ్బందులు పడతావు చెప్తున్నాను అంటే, లేదండి నేను ఎందుకో ఇది చాలా మంచి పని అనిపిస్తున్నది, ఇలా చేస్తే చాలా ఇదని 10 మంది ఉపయోగం ఏం చెప్తాడంటే అసలు అక్కడ ఇదన్నిటికీ కారణం ఏంటి కదా, ఒకటే కారణం, వాడికి ఇష్టం. అది మీరు ఏం చెప్పినా అసలు రెండు ఇదంతా మీకు అక్కర్లేదు. మీకు కావాల్సిందే అంటే మనం ఏదైనా పనులు చేస్తున్నామంటే దానికి ఒకే ఒక కారణం ఉంటుంది, ఇష్టం. ఇష్టం ఉండడం, ఇష్టం లేకపోవడం, అంటే కారణాలు ఉంటాయి. ఆ ఇష్టం ఉన్నదానికి మనం చాలా పొందుతాం. దానికి ఇలాగా అలాగా అలాగా ఇలా బాగుంటుంది, అలా బాగుంటుంది, దీనికి చాలా పుణ్యం వస్తుంది, శాస్త్రం చెప్తుంది, అది చెప్తుంది, ఇది చెప్తుంది, అవన్నీ కాదు మానేయగలవా? ఇందువల్ల ఇష్టం కాబట్టి. అది యోగంలో మొట్టమొదటి అర్థం కావాల్సింది ఏంటి, ఇది ఉపయోగమా, దీనివల్ల 10 మందికి మంచి జరుగుతుందా, అట్లీస్ట్ మనకన్నా మంచి అవుతుందా, లేకపోతే దీనివల్ల ఏమైనా నష్టం జరుగుతుందా, ఇవన్నీ అనలైజ్ చేసుకోకుండా మనకి ఇష్టం కాబట్టి ఒక పని చేసి ఒకవేళ మంచిదైనప్పుడు కూడా ఇష్టం కాలేదు కాబట్టి ఆ పని చేయకుండా దానికి కారణాలు సాగు అని చెప్పి, ఎందుకు ఈ పని నువ్వు చేయలేదు అంటే దానికి 56 సాగులు చెప్పి, ఎందుకు నువ్వు ఈ పని చేస్తున్నావంటే దానికి 56 సాగులు చెప్తే దానివల్ల ప్రపంచంలో నష్టపోయేది ఎవరు? ప్రపంచం ఏమి నష్టపోదు, మనం నష్టపోతాం, మనతో నష్టపోతాం. అందుకే యోగ విద్యలోకి ఎవరైనా వచ్చి గురువు నిజమైన గురువు ఎవరైనా ఉండి ఆ దగ్గరికి వెళ్ళి ఏదైనా సలహా అడిగి నేను యోగం సాధన చేద్దాం అనుకుంటున్నాను నాకు ఉపదేశం చేస్తారంటే నిజమైన గురువు ఏం చెప్పారు తెలుసా, యోగం సగం తర్వాత చూసుకుందాం, నచ్చిన భగవంతుడికి పొద్దున నమస్కారం చేసుకో, నీ అప్పుల్లోంచి నువ్వు బయటపడు, ఉద్యోగం సంపాదించుకో, అదే ఆ నష్టాలు వచ్చేట్లో నువ్వు బయటకు వచ్చేసి కలోకి ఎంజాయ్ తాగుతూ నీ కాళ్ళ మీద నిలబడి నీ బతుకుతూ కొంచెం ఒక రకమైనటువంటి ఒక కంఫర్టబుల్ జోన్లోకి రా, అప్పుడు చూద్దాం అని చెప్పి పంపించేస్తాను. ఏం చేసుకుంటే బాగుంటుంది అని అడిగితే ఇప్పుడు చేసుకో బాగుంటుంది, అదే నచ్చదండి. ఒకసారి సోమమూర్తి గారు ఒక అబ్బాయిని తీసుకున్నాడు, చాలా అప్పులో ఉన్నాడు. ఇప్పుడు గారు చాలా అప్పులో బాధలు ఉన్నాడు, ఏం చేయాలంటే ఆయన కిందకి చూసి ఏం సొల్యూషన్ చెప్పలేదు. సో ఏం చెప్పారు తెలుసా ఆయన, వీడిని ఎట్టి పరిస్థితులు కూడా మోటార్ ఫీల్డ్ బిజినెస్ వెళ్ళొద్దని చెప్పి అన్నాడు. అప్పటికి ఆడ బుర్రలో మోటార్ ఫీల్డ్ బిజినెస్ పుడుకుని వచ్చాడండి. నాకు తెలియదు ఆ విషయం. మోటార్ ఫీల్డ్ చెప్పండి రాజుగారు, మీరు ఎప్పుడు వెళ్ళొద్దని చెప్పండి, అబ్బాయి టైం పడుతుంది బాగా అని చెప్పాడు. ఆయన చెప్పి దాదాపు 5-6 years అయింది. ఇవాడు పాతాళలో ఉన్నాడు, సహాయం చేద్దాం అందరూ కూడా పాతాళలో లాగేస్తున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయలేదని చెప్పి లారీలు కొన్నాడు. ఆయన వద్దని ఆయన అడగకుండా చెప్పారు, లారీలు వీడి కళ్ళ చూడింది. ఇది కర్మబంధం అంటే అక్కడ ఇష్టం ఉంటుంది. ఆ ఇష్టం కావడానికి బ్యాక్గ్రౌండ్ ఆ కర్మబంధంలో నుంచి పుట్టిన మైండ్ వాడిని అలా డ్రైవ్ చేస్తుంది. కోరుకో కోరుకో కోరుకో, వెళ్ళు వెళ్ళు వెళ్ళు, చెయ్యి అని ఫలితంగా ప్రాంప్ట్ చేస్తుంది. నిజంగా జీవితంలోంచి వాడు వదిలించబడేటటువంటి కార్యక్రమం ఉందనుకోండి, నిజంగా జీవితంలో వాడు వదిలించబడ్డాడు అనుకోండి, ఆ మార్గం సుగమంగా ఉండదు కదా, అది కొంచెం కష్టంగా ఉంటుంది. కొంచెం బాధ్యతతో కూడి ఉంటుంది. కొంత శ్రద్ధ కావాలి, కొంత అభ్యాసం కావాలి, కొంత శిక్షణ కావాలి, కొంత క్రమశిక్షణ కావాలి, అవన్నీ కావాలి. దాన్ని ఎవడు అడుగుతాడు, దాన్ని ఎవడు కోరుకుంటాడు? అక్కడ సాకులు చెప్తాడు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, నాకు ఇష్టం కలుగుతుంది అంటే ఈ ఇష్టం ఏ బ్యాక్గ్రౌండ్లో రాగద్వేషాల్లోంచి వస్తుందా, ఇది కామప్రదాల్లోంచి ఇష్టం కలుగుతుందా, దీంట్లోంచి ఒక అట్రాక్షన్లోంచి కలుగుతుందా, దీంట్లోంచి కలుగుతుంది అని. నాకు ఇష్టం కలగట్లేదు, ఎందువల్ల ఇష్టం కలగట్లేదా, నచ్చ కలగట్లేదా, కష్టాన్ని కలగట్లేదా, బాధను కలగట్లేదా, ఎందుకు కలగట్లేదు, ఇది చెప్తున్నారు. దీనికి కానీ ఖచ్చితంగా సమాధానం దొరకకుండా చెప్తున్నారు. ఉన్న సందేహములను, సాకులను, దౌర్బల్యములను, త్రికరణముల వ్యత్యాసములను తొలగింపకే సుఖపడ మార్గం బోధించినచో ఫలితం లేదు. వాస్తవమైన సుఖమనేమో తెలిసి
సుఖం అంటే వాస్తవంగా ఏంటి అని తెలిసి నమ్మకము కలిగి నచ్చవలనొచ్చో అంతకు ముందు ప్రతిబంధకములుగా ఉన్న చిల్లర అభిప్రాయంలో తొలగిపోలేను. సుఖం అంటే ఏదో తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు, నమ్మకం కలిగి అవి నచ్చాలని అనుకుంటున్నప్పుడు అంతకుముందు ప్రతిబంధకములుగా ఉన్న చిల్లర అభిప్రాయంలో తొలగిపోలేను. నమ్మడానికి ఏది నిజమైన సుఖం అని నమ్మడానికి కావాల్సినటువంటి ప్రతిబంధకాలు ఏవైతే ముందు ఉన్నాయో చిల్లర అభిప్రాయాలు అవన్నీ కూడా పూర్తిగా తొలగించుకుందే అసలు విషయం మీద నచ్చడం అనేది వాడికి మొదలదు. చిత్రాలు చిలువు పట్టిన పాత్రను తోమి పరిశుభ్రం చేయకి మంచి పానీయమును నింపి ఇచ్చిన చోట రుచించున. పాత్ర రాగి పాత్రలు వేగ చిలుము పడతాయి. రాగి పాత్రలో నీళ్ళు పోసి తాగాలని ప్రతిరోజు చింతపడుతూ రాగి పాత్రలు ప్రతిరోజు చింతపడుతూ ఎక్కడ అది చిలుము పట్టకుండా ఉండి దాంట్లో నీళ్ళు వేసి తాగితేనే ఆ రాగి పాత్రలో నీళ్ళు వేసి తాగిన ఫలితం ఉంటుంది. రాగి పాత్ర వేగంగా చిలుము పడుతుంటాం ఈ జిల్లాలో ఏమన్నా తెలియదు. అది ప్రతిరోజు చింతపడుతూ తోమాలి దాన్ని. అలా కాకుండా చాలా మంచి రాగి పాత్ర చాలా మంచిదని ఈరోజు నీళ్ళు వేసి తాగితే ఆ కాపర్లోంచి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ విద్యుత్ ప్రవాహం ఏదైతుందో విద్యుత్ ప్రవాహం వెళ్ళదు, ఇన్ఫెక్షన్ అంతా బాడీలోకి వెళ్తుంది. చిలుము పట్టిన రాగి పాత్రను తోమి పరిశుభ్రం చేయకి మంచి పానీయం నింపి ఇచ్చినచో అది రుచించిన. పాత్ర మంచిదే, పానీయం మంచిదే, పాత్ర అట్లాగే లోపల జీవుడు మంచివాడే, శరీరం కూలిపోయింది. లోపల జీవుడు ఆత్మ అవన్నీ పరిశుద్ధంగానే ఉంటాయి, కానీ ఆయన ఉన్నటువంటి శరీరం ఎలా ఉంది, అది కూలిపోయింది కదా, అది చూస్తున్నారన్నమాట. పాత్ర దోషములు పానీయములకు సంక్రమించును. అట్లే వ్యక్తి యొక్క పాత్రతలో దోషములు సత్యదృష్టిని అంటుపరచును. వ్యక్తి యొక్క పాత్రతలో దోషములు సత్యదృష్టిని అంటుపరచును. వ్యక్తి అనేటటువంటి పాత్రలో దోషాలు ఉంటే సత్యదృష్టి ఏది సత్యం అనేటటువంటి దృష్టినది అంటుపరచును. అందుకే ఎవరికి పడితే వాడికి ఎట్లా పడతారో చెప్పకూడదు అంటారు శాస్త్రాలు కూడా. అనర్హులకి చెప్పినట్లయితే ఆ దోషం చెప్పినవాడికి అందుకు అందుకే రెస్టారెంట్ వస్తుంది మానేసండి, ఇది చెప్పడం మానేసి అలా దోషం అంటుకుంటుంది. అట్లాగే మంచి పనులు కూడా మనం చేస్తున్న మంచి పనులు కూడా ఈ మంచి పనుల వాడు మంచి పనులు చేసేవాడు వదిలించబడతాడు. ఎందుకు కరెక్ట్? ఆ మంచి పనులు చేసేవాడికి పాత్రత లేకపోతే అది కూడా అందుకుంటుంది. ఇది చాలా ఈ ప్రపంచం విచిత్రంగా ఉంటుంది. అందుకే వాళ్ళు దూరంగా ఉండి మన పనులు మనం చేసుకుంటూ ఉండాలి చెప్తున్నారు మాస్టర్ గారు. పాత్ర అతి వ్యక్తి యొక్క పాత్రతలో దోషములు సత్యదృష్టిని అంటుపరచును. ఆ వ్యక్తిలో అంచేదేపు కూడా పాత్రతను సంపాదించుకోమంటారు. ఇప్పుడు కూడా అది సాధన అంటే పాత్రతే సాధన. ఏ పని మనం చేస్తున్నామో ఆ పని చేయడానికి కావాల్సిన పాత్రతని అర్హతని మనం సంపాదించుకోవాలి. అదే సాధన అంటే. సాధన ప్రతిరోజు ఉదయం సాయంకాలం ప్రే చేసి రాదండి, కాదు. ఆ ప్రేయర్ చేసిన వాడు దానికి యాటిట్యూడ్ ఉంటుంది. వాడు ఏ యాటిట్యూడ్ బ్యాక్గ్రౌండ్లో వాడు ప్రేయర్ చేసుకుంటున్నాడో దాన్ని బట్టి ఉంటుంది. ఇది పాత్రత అంటే. ఇది కొంతమంది ప్రేయర్ చేసుకోవడం మొదలట కానీ, కొంతమంది ధ్యానం చేసుకోవడం మొదలట కానీ వాళ్ళ చాలా మంచి చేంజ్ వచ్చి ఒక పాజిటివ్ అవుట్లుక్ వాళ్ళు డెవలప్ చేసుకుని జీవితంలో వాళ్ళ స్థిరత్వాన్ని సంపాదించుకుని మంచి మనసుతో మంచి ఆలోచనలు సంపాదించుకుని మంచి మానసిక స్థిరత్వాన్ని సంపాదించుకుని ఆరోగ్యాలు బాగుండకపోయినా మరొకటి బాగుండకపోయినా ఎందుకు వాళ్ళు చాలా స్థిరంగా ఉంటారు ఆ మనసులో? వాళ్ళ యాటిట్యూడ్లో ఉన్న చేంజ్కి ఈ ప్రేయర్ ఈ మెడిటేషన్ యాడ్ అవుతుంది. అందుకు ఎప్పుడు అందుకే ఎప్పుడు యోగం కానీ సాధన కానీ అది ఎక్కువ భాగం భౌతికం. భౌతిక ప్రపంచంలో మనం జీవించే తీరు, మనం ఆలోచించే తీరు, మనం చేసుకునే తీరు ఏవైతే ఉంటాయో అవి దాని ప్రకారం ప్రేయర్లో కూడా ఏం కోరుకోవాలి. మన మాస్టర్ గారు సిఏ గారి ప్రేయర్లో ఒక ఇన్వికేషన్ ఉంటుంది. ప్లీజ్ రెక్టిఫై మైసెల్ఫ్ అని ఒక ఇన్వికేషన్ ఉంటుంది. అంటే రెక్టిఫై మైసెల్ఫ్ అని రెక్టిఫై చేస్తాం. ముందు ఇష్టపడాలి కదా. రెక్టిఫై మైసెల్ఫ్ ఇన్వికేషన్ చేస్తాము, పక్కకి వెళ్తాము. మన తాలూకు స్వభావాన్ని మార్చడం గురించి మన దాని గురించి జీవితంలో ఏదైనా ఒక సలహా ఎక్కడి నుంచి ఆకాశంలో సివి గారో మాస్టర్ గారో కృష్ణుడో ఎవరో వచ్చి ఆకాశంలో సినిమాలో లాగా ప్రత్యక్షమై ఒక శిష్య అని చెప్పడు కదా. ఏదో పుస్తకంలో నుంచో ఒక పాత్రలో నుంచో లేకపోతే సన్నివేశంలో నుంచో
ఒక సంఘటనలో నుంచో వ్యక్తిలో నుంచో వాడు చెప్తూ ఉంటాడు. ఆ వ్యక్తి మనకు నచ్చాలి కదా మొట్టమొదట. మన రోజులు ఏంటి, మనకు నచ్చిన వాడు చెప్తేనే బాగా అదంతా మాయ. మాయ ఎలా ఉంటుంది దాంట్లో మన రిషవాడు చెప్పచ్చు. వాడితే మన బాగా శత్రువు వాడు చెప్పచ్చు, వాడు చెప్పిస్తాడు. ఎందుకు టెస్ట్ వీడికి మీరు బాగుపడడానికి సిద్ధంగా వాడు సిద్ధంగా బాగుపడడానికి ఎవరు చెప్తే ఏంటి. నిన్న మొన్న స్క్రిప్ట్లో రాశారు, నిన్నకాక మొన్న అనుకుంటా. గాడ్ కూడా చెప్తారు, హీజ్ ఎ ఫ్రెండ్ టు యూ బికాస్ హీజ్ ఎ ఫ్రెండ్ టు ఆల్ అని చెప్తారు. హీజ్ ఎ ఫ్రెండ్ టు యూ అని చెప్తారు. భగవంతుడు నీ స్నేహితుడు బికాస్ హీజ్ ఎ ఫ్రెండ్ టు ఆల్. అందరికీ స్నేహితుడు కాబట్టి నీ కూడా ఈ స్నేహితుడు అంటే దాన్ని చాలా మంది చెప్పారు. మీకు పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని తిప్పి అర్థం చేసుకోవాలి. హీజ్ ఎ ఫ్రెండ్ టు యూ అని ముందు చెప్పారు. మీకు స్నేహితుడు అంటే ఇలాంటి నాకు శ్రీకృష్ణుడే స్నేహితుడు కదా అన్నట్టుగా ఉంటుంది. బికాస్ హీఈస్ ఏ ఫ్రెండ్ టు ఆల్ అని చెప్పారు. అంటే ఏంటి, అందరికీ ఆయన స్నేహితుడు కాబట్టి నీకు కూడా స్నేహితుడే అంటే అర్థం తెలుసా. ఇంప్లాంట్ మీనింగ్ ఏంటి తెలుసా, అందరితో నువ్వు స్నేహంగా ఉంటే ఆయన నీతో స్నేహంగా ఉంటాడని చెప్పడం. ఎప్పుడు భగవద్గీత లేదు మొట్టమొదటి శంకరామ మొదలెట్టినప్పుడు ఒక 15 సంవత్సరాలు చెప్పాను, సూత్రం చెప్పాను మీకు. భగవద్గీతని ఆయన కృష్ణుడి తాలూకు ఆ టీచింగ్ ఏదని తిప్పాలి. దానికి ఎక్కడ తిప్పాలి, నీకు స్నేహితుడు ఎందుకంటే అందరికీ స్నేహితుడు కాబట్టి ఓహో అలాగంటే అన్నట్టు ఉంటుంది. అలా కాదు, అందరితో నువ్వు స్నేహంగా ఉంటే నీతో అయినా అక్కడ తిప్పాలి. సాధనలో ఉంటే అటు తిప్పి అర్థం చేసుకోవడం చదవుతుంది. సాధన లేకపోతే ఆయన మన స్నేహితుడు నేను నిచ్చలి ఏం చెప్పాడు శ్రీకృష్ణుడు మనకి భగవద్గీతలో అర్జునుడికి, నువ్వే నా స్నేహితుడు, నువ్వే నా చుట్టాన్ని బంధువు చెప్పాడు కదా. ఆయన మన బంధువండి, మన చుట్టమండి, మన స్నేహితుడు అండి శ్రీకృష్ణుడు అంటే అని ఉంటాడు. ఆయన చెప్తాడు. దానికి సాధనే ఉండదు, సూదంతం. కనుక కృష్ణుడు ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చి రైతం చేశాను. అర్జునుడు ఏం చేశాడు, గురువుగా శ్రీకృష్ణుడు ఏం చేశాడు, అర్జునుడితో ఆయన పని ఉంది. ముందు మన ప్రశ్నలన్నీ శ్రీకృష్ణుడికి సమాధానం చెప్పడం. దీనివల్ల మనతో ఆయన పని లేదు, ఆయనతోనే మనకి పని ఉంటుంది. ఆయనతో పడిందో చెప్తాడా, మనమే చెప్పం కదా. మన బాస్ ఎంత అంటే ఈ ఫోన్ వేస్తారు లేతాడు. ఇది అదే కింద ఫోన్ చేసి ఏంటో ఇప్పుడు ఫోన్ చేస్తావు నిద్రపోతాడు అంటే చాలా సింపుల్ లాజిక్. బాస్ ఫోన్ చేస్తే సినిమా చెప్తాం కదా, సార్ లేతాడు కిచెన్లో, అది ఎక్కడి నుంచో ఫోన్లో మాట్లాడుతున్నాడు. అది కింద ఏంటి ఇప్పుడే ఫోన్ చేస్తావు బుద్ధి లేదా మేడం, ఫ్రెండ్ వాళ్ళేంటే బాబా. అది అంచేత కృష్ణుడు మనకి మేము చాలా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. లోపల నుంచి మన జీవితాన్ని మనం ఉద్ధరించుకోవాలా, సాధన మనం చేసుకోవాలా. ఎటువంటి మార్గంలో నుంచి మనకి ఏ రకమైన సూచన వచ్చినప్పటికి కూడా అది మన జీవితానికి పనికొచ్చింది అయినప్పుడు దాన్ని తీసుకోవాలా. అది ఎవరిచ్చినా సరే అనేటటువంటి ఒక సంకల్పం అనేది లోపల నుంచి బయలుదేరకుండా అది కండిషన్ మైండ్ అయినప్పుడు మన ప్రకారంగా మనకి సూచనలు, సలహాలు, సంప్రదింపులు, సహాయాలు కావాలనుకున్న ఒక కండిషన్ మైండ్కి ఏ రోజు ఆ మైండ్ పైన ఉన్నటువంటి విజ్ఞానానికి, జ్ఞానానికి, పరంపర ఆశీస్సులకి అది ఓపెన్ కానే కాదు. మనమే పెద్ద సీరియస్ కూర్చుంటాం లోపల కంఫర్టబుల్గా. సరే ఆ బ్లాక్ మనీ బాగా ఉన్నాడు, ఎవరు చూడండి, ఎవరన్నా ఒక ఆర్టీఓ పుట్టినారు, ఆడాడో వాడి దగ్గర 100 కోట్లు వస్తున్నాడు, ఇప్పటికి లెక్కేస్తుంది. ఇంకా వాళ్ళ ఆకర్స్ ఓపెన్ చేయలే, 100 కోట్లు అంట. ఆడు చూడు అసలు అంటే ఆ ఫోటో మన ఇంట్లో పెట్టుకోవాలనిపిస్తుంది. అంటే ఎడతా సంపాదించారా 100 కోట్లు అసలు. ఇక ఆడు గుడిదైనా ఉండాలి కదా. ఏం చేద్దాం నీకంటే ఆ లోపల వాడికి ఆ ప్రారంభం చెప్పా కదా మీకు, కోడి గుడ్లో ఉండే సొనంతా కూడా అలా కట్టుకుని పిల్ల అయిన తర్వాత అది లోపల చుక్కు కొడితే తప్ప పైనుంచి వాడమ్మ పగలకూడదు, పగలకూడదు. ముందే పగలు కొడితే చచ్చూరుకుంటుంది. కింద నుంచి కొట్టిన తర్వాత పైనుంచి వాడమ్మ పగలు కొట్టకపోతే అయినా చచ్చూరుకుంటుంది. అంచేత లోపు నుంచి కొట్టిన తర్వాతే పైనుంచి వాడు తల్లికోడి ఆ పగలకూడదు. శిష్యుడు లోపు నుంచి అది రావాలి, ఆ సంకల్పం రావాలి. ఆ సంకల్పం అన్కండిషనల్గా ఉండాలి.
మన సంకల్పాలన్నీ కూడా కండిషన్డే, అన్నీ కండిషన్డే. పెళ్ళిళ్ళ దగ్గర నుంచి పెళ్ళిళ్ళ దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, చదువుల దగ్గర నుంచి, ఆస్తుల దగ్గర నుంచి, చదువుకోవడం దగ్గర నుంచి, గురువుల దగ్గర నుంచి, చివరికి మనం చేసే ప్రేయర్ దగ్గర నుంచి, ప్రేయర్లో మాస్టర్ గారిని మనకి కావాలని అడిగే దగ్గర నుంచి, భగవంతుడి ముందు పూజల దగ్గర నుంచి, యజ్ఞాల దగ్గర నుంచి, క్రతువుల దగ్గర నుంచి, ఏం చేసినా ఏ మంచి పని చేసినా కూడా ఇట్ ఈస్ జస్ట్ కండిషన్డ్. ఇది చేస్తే పుణ్యం వస్తుంది అని టీవీలో చెప్పారు, అందుకు చేస్తున్నా. తులసికోట చుట్టూ తిరిగితే పుణ్యం వస్తుంది, మాంగళ్యం వస్తుంది, అందుకు చేస్తున్నా. ఏది చేయనేయండి, ఏది చేసినా కూడా ఇది చేస్తే శ్రీకృష్ణుడు చాలా ఇష్టం. అదే పాయసం పెడితే అంటే వెన్న, పాయసం కాదు అనుకున్నాను, పాయసం కాదు, శ్రీకృష్ణుడు వెన్న పెడితే చాలా ఇష్టం, వెన్న పెడుతున్నా. ఏదైనా కండిషన్ కానీ అన్కండిషన్గా ఉంటే ఆవిడ ఏం చేయడం వస్తుంది, అక్కడ కూడా అక్కడ అలా అని చెప్పి చేయడం మానేస్తే ఏమవుతుంది, మనకి అకౌంట్ అకౌంట్లో పడుతుంది, అన్కండిషనల్ అకౌంట్లో పడదు. ఇప్పుడు చెప్పిన తర్వాత అయ్యో ఇవన్నీ కూడా కోరికలతో చేస్తున్నట్టున్నాం, పూజలు మానేసి వెన కూడా పడ్డ మానేద్దాం, ఆ తులసమ్మ కోట కూడా నీళ్ళు పడి మానేద్దాం అనుకున్న తర్వాత వాళ్ళ కండిషనల్ కదా అంటే భగవంతుడు మనల్ని అన్కండిషనల్గా చాలా నిర్గుణంగా అని అనుకోడు భగవంతుడు. పెద్ద అకౌంట్ అనుకుని ఆ అకౌంట్లో వేస్తారు, ఉన్నది కూడా కొడుతుంది. అది చెప్తున్నారు మాస్టర్. కనుక ఈ కృష్ణుడు ఈ ప్రశ్న నాతో సమాధానం ఇచ్చి రైతం చేశాను. గురువు కానీ, సద్గురువు కానీ, పరమగురువు కానీ, భగవంతుడు కానీ మనకు సమాధానం చెప్పాలంటే మనం ఆయనకి పనిచేయాలా? వీడు మనం ఆయన పనిచేయాలంటే ఏంటి? ఆయనకి మనతో పని ఉంటుందా? ఆయన దేంతో పని ఉంటుంది? సృష్టి మొత్తం ఆయనలో దిగొచ్చి మన ఆయనలోకి వెళ్తుంది కాబట్టి ఈ సృష్టిలో మన సౌర కుటుంబంలో, మన భూమి మీద ఉన్న జీవులు మనం కాబట్టి, అందరికీ ఆయన స్నేహితుడు కాబట్టి, అందరి క్షేమం ఆయన కోరేవాడు కాబట్టి, వీడి వల్ల 10 మందికి మంచి జరుగుతుంది, నిస్వార్థమైనటువంటి ఒక సేవ అనేటటువంటి వీడి వల్ల జరుగుతుంది. దీనివల్ల 10 మంది సుఖపడతారు, 10 మంది ఉద్ధరించబడతారు అనుకున్నప్పుడు వాడు అలాంటి వాడు పనిచేసే మార్గంలో ఏమైనా సందేహాలున్నా, ఇబ్బందులున్నా, ఆటంకాలున్నా, మరొకటి ఉన్నా ఆయన వాటిని సరి చేసి పెడతాడు. అది ఎప్పుడూ ఒకే ఎగ్జాంపుల్ గుర్తుపెట్టేవాళ్ళు. 100 సంవత్సరాలు తపస్సు చేసి సంపాదించుకున్న అస్త్రశస్త్రాలన్నీ కూడా ఏ సాధన లేకుండా 6 సంవత్సరాల కురవాడైన రాముడికి, లక్ష్మణుడికి విశ్వామిత్రుడు అలాగే ఇచ్చేసాడే మొత్తం అంటారు. కాండవ దహనం సమయంలో అర్జునుడికి అగ్ని దేవుడు, దేవతలు ఎలాగైతే ఆ రథాన్ని, వాటిని, ఆ పూర్ణాలని అన్నింటినీ కూడా ఎట్లాగైతే అక్షతుడు అంటే ఆ బాణాలు ఎన్ని తీసిన అర్జునుడు ఎన్ని బాణాలు తెచ్చిపెట్టిన వాళ్ళు పుట్టు ఉంటాయి, మిగతా వరకు జాస్తి వాళ్ళు కనుక్కుని దానిగా దాచుకోవాలి రథంలో. అయిపోతే పక్కన సైనికులు తెచ్చి సప్లై చేస్తుంటారు. అర్జెంట్కి అవసరం లేదు, తీసుకొడుతుంటే మళ్ళీ ఒక బాణం వస్తుంది, మళ్ళీ కొడితే మళ్ళీ కొడితే మళ్ళీ వస్తుంది. ఇంకెప్పటికీ ఆ ఫెసిలిటీ లేదు. ఎందుకు ఆయనకి దేవతలు ఇచ్చారు? ఆయనకి ఎందుకు బాష్పదాస్త్రాన్ని ఇచ్చాడు శివుడు? ఎందుకు రామలక్ష్మణుడికి అస్త్రాలన్నీ మొత్తం ఇచ్చాడు విశ్వామిత్రుడు? అంటే వాళ్ళ వల్ల లోకానికి జరిగేటటువంటి లోక కళ్యాణం కోసం వాళ్ళు వీళ్ళు ఒక ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగపడతారు కాబట్టి అవన్నీ ఇచ్చారు. మనకు కూడా అలాగే ఇస్తారని చేస్తే అసలు ఎవరు ఇస్తారు అని చేస్తే అసలు ఎవరు చేస్తే ఉండడం నిష్కారణం హరిభజన చేయించుండదు. నిరపేక్షలైన నువ్వు మనకి అపేక్షలు ఏమి లేవు, కావాల్సింది ఏమి లేవు. నిష్కారణం ధీరులు, వాడు ధీరుడు, వాడు ఎవరి మీద ఆధారపడ్డు. నిరపేక్షలు, ఆత్మాభిరాములు, ఎప్పుడూ కూడా ఆత్మతో వాళ్ళు పీడిస్తూ ఉంటారు, మనసుతోనే శరీరాలతో కాదు. చిన్న విషయాలు కాదు ఇవన్నీ, చాలా పెద్ద పెద్ద విషయాలు. మన చిన్న విషయాలతో ఏదన్నా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాలి. చాలా పెద్ద పెద్ద విషయాలు ఇవన్నీ. ఎన్ని మాటలు చెప్పినా మనకు అందుబాటులో ఉన్న విషయాలు కాదు. చిన్న వాటితో ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. కానీ కృష్ణుడు ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చి రైతం చేశారు. ఇంద్రియములు, మనస్సు చెప్తున్నారు. ఈ హెడ్డింగ్స్ అన్నీ
ఏ లోకంలో ఉన్నారో రవిశర్మ గారు పెట్టారు. మొట్టమొదటి మాస్టర్ గారు రాసినప్పుడు వ్యాసాలుగా రాశారు ఆయన. ఆ వ్యాసాలు రాస్తే ఒకసారి వరే ఇలా వ్యాసాలు ఇచ్చారు మాస్టర్ గారు, హెడ్డింగ్స్ పెడితే బాగుంటుందిరా అని రవిశర్మ నేను అనుకున్నా వస్తాను. రేపు నిజంగా బాగుంటుందిరా అని చెప్పి రవిశర్మ ఇంద్రియములు మనస్సు హెడ్డింగ్స్ ఉన్నాయి, సైడ్ హెడ్డింగ్స్ ఉన్నది లేనిది అంటుకొనిట ఇవన్నీ రవిశర్మ పెట్టాడు. వాడు చనిపోయి ఏ లోకంలో ఉన్నాడు. అట్లాగా మా బ్యాచ్ అందరికీ ఒక లక్షణం ఉంది, మేము చేస్తే కామ్గా చేసి వదిలేస్తాం. ఆశ్చర్యం ఏం చేస్తే ఆవిడ తెలియదు సార్ ప్రపంచంలో. మాకు తెలియాల్సిన అవసరం కూడా పెద్దలేదు, ఎందుకంటే మనకి ఎవల్యూషన్ దేవతలు ఎవల్యూషన్ కదా, మనకి మానవ ఎవల్యూషన్ కాదు. మాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో బయట ఎవల్యూషన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మేము ఉపయోగపడుతుంది జీవితంలో. మానవుల తర్వాత నెక్స్ట్ ఎవల్యూషన్ దేవత ఉంది. బుద్ధునివాడు ఏం చేస్తారు తెలుసా, నెక్స్ట్ ప్రమోషన్ ఉంటుంది కదా. నెక్స్ట్ ప్రమోషన్ ఎలా అంటే బుద్ధినవాడు ఏం చేస్తాడు, బుద్ధినవాడేమో ఏం చేస్తాడు తెలుసా, ఫైరింగ్ చేసి లంచాలు ఇచ్చి బాస్ గుడ్ లుక్స్లో ఉండి వాడికి కాకా పెట్టి వాడికి లంచాలు ఇచ్చి వాడి ఇంటికి బస్తాలు వెళ్ళి ఈ చట్టం అంతా చేస్తాడు. ఇది ప్రమోషన్ బాస్. ఇంకొకడు ఉంటాడు, అడుగుతారు తెలుసా, ప్రమోషన్ కావాల్సిన నాలెడ్జ్, ప్రమోషన్ నాలెడ్జ్ కావాలి కదా, ఆ నాలెడ్జ్ అంతా ఎక్విప్ చేసుకుని ఆ క్యాలిబర్ అంతా పెంచుకుని వాడు చేస్తున్న డెస్క్ బెంచ్ ఉంటుంది, ఆ బెంచ్తో తన పనులన్నీ గబగబా పూర్తి చేసుకుని వాడు బాస్ నెక్స్ట్ స్టెప్ ఉంటుంది కదా, ఆ పనులు కూడా వీడు చేసి ఒకవేళ ఏదైనా క్యాస్ట్ ఆ ఫీలింగ్ ఈ ఫీలింగ్తో వాడు బాస్ వీడి వాడు బాస్ వీడి పడకపోతే మానేసి వేరే కన్నా వెళ్తాం. ఎందుకు ఇది ఆల్రెడీ రెండు రకాలు ఉంటాయి. ఇది 98% మీకు ఫస్ట్గా తెలుస్తుంది. ఆ 2% 1% మాకు కావాలి. ఈ 98% మనం కేరే చేయాలి. అందుకే ఎక్కువ మందితో మనకి నిద్రొస్తే ఇంటికి పడుకో మధ్య నిద్రపోలేదు కదా, వాళ్ళు నిద్రొస్తుంది. అందువల్ల 98% ఎక్కువ ఉన్న 2% మనకు కావాలి. ఆ 2% వాడి క్యాలరీ మీద వాడు వెళ్ళిపోతాడు. అది ఎవల్యూషన్ ఉంటుంది స్పిరిచువల్ వరల్డ్లో. ఎవల్యూషన్లో మానవుల తర్వాత జంతువుల తర్వాత మానవులు కదా, మానవుల తర్వాత దేవతలు. దేవతలు ఎవల్యూషన్లోకి వెళ్ళిపోతాడు. ఏం చేస్తారు దేవత నెక్స్ట్ ఎవల్యూషన్ అదే ఎక్కడైనా ఆ ఎవల్యూషన్ మీరు ఫాజన్ చేసుకున్నాను ఏం చేస్తారు తెలుసా, దేవతల తాలూకు లక్షణం ఏంటి చాలా బాగా చెప్పాను మీకు. దేవతల లక్షణం ఏంటంటే ప్రిన్సిపల్ వాళ్ళ లక్షణం. ఉదయం హోమం చేస్తున్నాము, నేను హోమం చేస్తా, నేను వేలు పెట్టినా కాలుతుంది, మీరు వేలు పెట్టినా కాలుతుంది, మాస్టర్ వేలు పెట్టినా కాలుతుంది, ఎవరు వేలు పెట్టినా కాలుతుంది. అది ప్రిన్సిపల్. అది మనం కోరినా కోరకపోయినా నిద్ర లేచినా నిద్ర లేకపోయినా సరిగ్గా 6 గంటలకి 6 గంటల ప్రాంతంలో సూర్యోదయం అవుతుంది. సరిగ్గా పౌర్ణమికి చంద్రుడు అలాగే ఉంటాడు. ఆ ధర్మాలు ఏవి మారవు. గాలి వద్దనుకున్నా వీస్తుంది, వద్దనుకోకపోయినా వీస్తుంది. నీళ్ళు ఎప్పుడు బలాన్ని వెళ్తాయి ఏదైనా మీరు పంపు పెడితే తప్ప. అన్ని టువర్డ్స్ సీ వెళ్తాయి. ఇట్లా అట్లా ఇట్లా అట్లా అంటే తిరిగినా నదులని కల్మినేషన్ పాయింట్ ఏం చివరికి సముద్రంలోకి వెళ్ళాల్సింది తప్పదు, వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఆ సముద్రంలోకి వెళ్ళాల్సిందే. ఇట్లాంటి కొన్ని ధర్మాలు ఉంటాయి. ఆకాశం అలాగే ఉంటుంది ఎప్పుడు. అన్నీ అందులోకి పుడతాయి, అన్నీ అందులోకి వెళ్ళిపోతాయి. అది అట్లాగే ఉంటుంది. అది అదే భగవత్ స్వరూపం అంటే భగవంతుడు మొత్తం అన్ని పుట్టి అన్ని భగవంతులో వెళ్ళిపోతాయంటే ఆకాశం ఎగ్జాంపుల్. ఆకాశం అలాగే ఉంటుంది. అదే కంటికి కనిపించింది. ఇలా ఇదంతా ఆకాశమే కదా. ఇలా 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 అంటుంటే ఏమైనా కనిపిస్తున్నాయి మీకు. ఇలా ఇలా అంటుంటే కనిపించినటువంటి ఈ స్పేస్లోనే మొత్తం సౌర కుటుంబాలు, నక్షత్రాలు, గ్రహాలు, గోళాలు అన్నీ ఉంటాయి. అన్నీ ఎందులో వెళ్ళిపోతాయి, మళ్ళీ అన్నీ ఎందులో బయటకు వస్తాయి. అలాగే ఉంటుంది. భూమి ఎప్పుడు ఇలాగే ఉంటుంది. భూమి ఎప్పుడు నీళ్ళలా మారిపోతే నీళ్ళు అగ్నిలా మారు, అగ్ని వాయువులా మారు, వాయు ఆకాశంలో మారు. చెట్లు ఎప్పుడు కాయలు కాస్తున్నాం, మనం అమ్ముకుంటాం దరిద్రంతో. పొలం ఎప్పుడు అక్కడే ఉంటుంది. ఎంతమంది డాక్యుమెంట్లు మారినా కూడా పొలం అక్కడే ఉంటుంది. ఈ డాక్యుమెంట్లు మారుతూ ఉంటాయి. ఎవడుకున్నా వాళ్ళు అక్కడికి వెళ్ళాల్సిందే. పొలం పెట్టి దగ్గర రాదు. గాలి ఎప్పుడు వీస్తుంటుంది, అలాగే పోతూ ఉంటాం. మనం తీసిన దగ్గర గుండెలా కొట్టుకుంటూనే ఉంటుంది. అది ఇప్పుడు ఆగదు. అది నిద్రపోతున్నా కూడా గుండె కూడా ఆగదు. శ్వాసలు ఆగవు, రక్త ప్రసరణ ఆగదు. ఇవన్నీ కూడా దేవతా ధర్మాలు. అవి మారవు. వాటికి మీనా అనే భేదం లేదు. పాకిస్తాన్కైనా సూర్యరశ్మి వస్తుంది, మనకైనా సూర్యరశ్మి వస్తుంది. ఆడికి మనకి పడదు కాబట్టి రోజు మనం ఆశ్చర్యం చదువుతాం కాబట్టి పాకిస్తాన్ చదవదు కాబట్టి వాడు సూర్యోదయం లేకపోవడం ఉండదు. ఇప్పుడు సూర్యోదయం ఎక్కువగా ఉండడం కూడా ఉండదు. మనకి పడకపోవడంతో సూర్యుడికి సంబంధం లేదు.
అన్ని దేశాల్లో ఆ కాలానికి అనుగుణంగా అవుతూనే ఉంటుంది. వాటికి మన ఎప్రిషియేషన్తో మన రికగ్నిషన్తో సంబంధం లేదు. వాటిలో వాళ్ళు గుర్తించడంతో వాటికి సంబంధం లేదు. మన గుడి కొట్టుకోవడానికి కూడా మనకు తెలియకపోయినా అది కొట్టుకుంటున్నాం, జనంలో తెలుసుకోవడం చెప్తున్నాం. టు డెవలప్ ది అవేర్నెస్. లేకపోయినా అవి కొట్టుకుంటూనే ఉంటాయి. అది ప్రిన్సిపల్స్ అంటే. అందుకు లైఫ్లో ఈ ఒక ప్రిన్సిపల్ని ప్రాక్టీస్ చేయాలి ప్రతి మనిషి కూడా. రాముడు ఒక ప్రిన్సిపల్. కృష్ణుడు ఒక్కడే వదిలేసాడు, పక్కన పడే. కృష్ణుడు ప్రిన్సిపల్స్కి ఆయన ప్రకారంగా ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆయన ఏ ప్రిన్సిపల్ని ఫాలో కాదు, ప్రిన్సిపల్స్ ఆయన ఫాలో అవుతాయి. రాముడు ధర్మాన్ని ఫాలో అయితే ధర్మం శ్రీకృష్ణుని ఫాలో అవుతుంది. అది ఎప్పుడో కృష్ణుడు మన ఎగ్జాంపుల్గా తీసుకోకూడదు. ఎప్పుడు కూడా తీసుకుంటే జీవితంలో ఎందుకు పనిచేయకుండా పోతాం. కృష్ణుడిని ఎగ్జాంపుల్గా ప్రపంచంలో ఎవరు తీసుకోకూడదు. కృష్ణుడిని అర్థం చేయాలా, కృష్ణుడు ఇచ్చిన టీచింగ్స్ ఏమైనా అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయాలా, ఆ లైఫ్లో తెచ్చుకోవడం ప్రయత్నం చేయాలా. రాముడిని ఎగ్జాంపుల్గా తీసుకోవాలా, బుద్ధుడిని ఎగ్జాంపుల్గా తీసుకుంటామని, హరిశ్చంద్రుని ఎగ్జాంపుల్గా ధర్మరాజు ఎగ్జాంపుల్ తీసుకుంటామని. ఆ ప్యాకెట్ ఆడిన ధర్మరాజు కాదు, సత్యమరిగా ధర్మరాజు ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటాం. ఒక ప్రిన్సిపల్గా పనిచేసినప్పుడు ఏం తెలుసా, దేవతలకు ఒక పేరు ఉంది, పరోక్ష ప్రియులు అని. పరోక్ష ప్రియులు అంటే అర్థం ఏంటి తెలుసా, వాళ్ళ తాలూకు చేసే పనులు ప్రత్యక్షంగా మనకి అనుభవంలోకి రావు, మనం తెలుసుకుందామని ప్రయత్నం చేసే తప్ప. గాలి వేస్తూ ఉంటుందండి, దాన్ని ఎందుకేం చేస్తారు? గాలి వాళ్ళు వీస్తూనే ఉంటుంది. మీరు ప్రజలు పట్టించుకుంటారా? థ్యాంక్స్ చెప్తారా? అదే ఎవరన్నా చిన్న కాఫీ తుక్ కాఫీ ఇస్తే థ్యాంక్ యూ అని చెప్పిందాక మామ తోయదు, వాడికి కూడా తోయదు, థ్యాంక్స్ కూడా చెప్పలేదు అని చెప్పి. పనికి మాల పదం. ఎవరినైనా మేలిచ్చిన ఒక ఇంగ్లీష్లో పదం ఉంది, వీ అప్రిషియేట్ యువర్ సర్వీస్ ఉంది. నాకు ఎవరినైనా అప్రిషియేట్ అనే పదం వాడితే నేను ఇమ్మీడియట్గా వాడికి గో పదం కూడా ఇస్తాను. నెక్స్ట్ టైం ఇప్పుడు నాకు ఇప్పుడు పదం వాడకపోయినా మీరు చెప్పి నేను అప్రిషియేట్ చేసి నీకు లేదు ఎప్పుడని చెప్తాను. ఇంగ్లీష్లో అదొక వర్డ్ వాడతారు, వీ అప్రిషియేట్ యువర్ సర్వీసెస్, అది అప్రిషియేట్ యువర్ ఇటో ప్రిడిక్షన్, ఇదో వాడతారు. అదొక ఇంగ్లీష్లో పదం వాడతారు. నాకు చాలా ఎలర్జీ ఆ పదం వాడుతుంది, అకారణంగా ఎలర్జీ. నాకు ఎప్పుడైనా నాకు మేలిచ్చిన అప్రిషియేట్ పదం వాడద్దు, అప్రిషియేట్ నీకు ఏం చెప్తాను ఎవడేస్తాను. దిక్కుమాల పదాలు ఏడుస్తాయి. అందుకు పరోక్ష ప్రియులు దేవతలు అంటే అర్థమే తెలుసా, వాళ్ళు చేసే పనులకి మన్నించేవాడు ఏ రకమైనటువంటి కృతజ్ఞత కానీ అప్రిషియేషన్ కానీ వాళ్ళు కోరరు, అసలు అక్కర్లేదు. వాళ్ళు మనం గుర్తించినా గుర్తించకపోయినా, మనకు తెలిసినా తెలియకపోయినా దేవతలు అలా పనిచేస్తూనే ఉంటారు. అందుకే మీకు పంచభూతాలు చెప్పాను, గుండె చెప్పాను, ఊపిరితిత్తులు చెప్పాను, రక్తప్రాశ, ఇదందరూ దేవతలు. సూర్యుడిలోంచి వచ్చే ప్రతి కిరణం కూడా ఒక దేవత. అందుకే సూర్యుడు ఆరాధన చేయమంటారు. మనం సూర్యరశ్మిని నడవమంటారు ఉదయపూట. అదొక ప్రక్రియ. అది అందుకు ఎవరైతే ఇది ఎవల్యూషన్లో చాలా ముందుకు వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళ జీవితంలో ఒక ప్రిన్సిపల్ పెట్టుకుని, ఆ ప్రిన్సిపల్ ప్రపంచం గురించి కాదు, అది మన గురించి. ఇదేనా కావచ్చు ప్రిన్సిపల్. చిన్న చిన్న ప్రిన్సిపల్స్తో మొదలెట్టాలి, కటిపతి మనం చేయలేము. అది ఒక్కబడి మానేసి చూడు ట్రై చేయి, ఒక్కబడే మానేవాడు పెద్ద పెద్ద ప్రిన్సిపల్స్ వెళ్ళిపోతాడు. పోలేడు వెళ్ళిపోతాడు. ఇవాళ నుంచి కాఫీ తాగడం వేస్తావా? పోలేడు. ఒక్కబడి కాఫీ తమలపాకులు వేసుకోవడం మానేవాడు. వెళ్ళిపోయాడు మానేవాడి నుంచి శుభ్రంగా ఇంటికి చాలా మంచిగా తెలియదు ఉంటాడు. ఈ ఒక్క పెళ్లి భోజనం అయిపోయాయండి సార్. ఇప్పుడు ఈ పెళ్లి లేదు 3 months 4 months. ఎంతమంది బాధపడిపోతూ ఉంటారా, అయ్యో మిస్ అయిపోతున్నాం, ఈ శుక్రవారం వచ్చింది రా బాబు ప్రాణానికి, ఎన్ని పెళ్లి మిస్ అయిపోయావు రావట్లేదు. ఏమి దరిద్రం అండి అది. ఆ లెవెల్లో బొర్రు ఉంటే యోగనాలు వెళ్తుంది. అందువల్ల ఏం చెప్పాను మీకంటే, మాస్టర్ గారు నిజంగా మాస్టర్ గారు ఎవరికైనా అంటుంటే వాడి సన్మానాల పక్క కూడా వస్తుంది. నిజంగా ఎవరికైనా మాస్టర్ గారు అంటుంటే, ఆడ పరమ గురువు తాలూకు ఏ జ్వాల్పూల్ మాస్టర్ మైత్రి తాలూకు వాళ్ళ టీచర్స్ అని అంటుంటే, అసలు వాడు అప్రిషియేషన్ పక్క పోడు, సన్మానాల పక్క పోడు, అదే పనిగా పాద పూజల పక్క పోడు, అదే పనిగా ఏమన్నా పొగడ్తలు పెడితే పొగడించుకోడు, అదే పనిగా అలాగా పొసెసివ్ ఏదైనా అలా పోగేయడు. మాస్టర్ గారి మార్గం అలా వెళ్ళిపోతుంటుంది, వాయువు అలా వెళ్ళిపోతుంది, జలం అలా వెళ్ళిపోతుంటుంది, సూర్యస్వర వెళ్ళిపోతుంది, అలా వెళ్ళిపోతుంది. అలా ఆ పావం అలా వెళ్ళిపోతుంది. మాస్టర్ గారి దాంట్లో ఇలా పట్టడం ఉండదు, ఉండదు ఎప్పుడు కూడా. ఇలా అడ్డుగడ్డ ఉండదు మాస్టర్ గారు. దానికి బ్యారియర్స్ ఉండవు, వెళ్ళిపోతుంటుంది అలా. మాస్టర్ రోజుల్లో మీకు మాస్టర్ చాలామంది తెలియదు. మాస్టర్ ఎందుకంటే నాకు ఎప్పుడు
ఆయన చేసే పని తప్ప ఆయన పబ్లిసిటీ పక్క ఆ పక్క ఈ పక్క ఆయన పోలేదు. ఎవరన్నా వస్తే ఈవేళ ఎవడో పంపించాడు నాకు మెయిల్లో, మీకు వస్తే రాదో పంపించాడు. ఒక విజయవాడ ఇన్సిడెంట్ పంపించాడు. విజయవాడలో మాస్టర్ క్లాసులు జరుగుతుండగా అంట ఒక పెద్ద కారు తాగుతుంది క్లాసులు ఉంది. టై గీ కట్టి పెద్దగా సూటు పుట్టేసిన వాడు వచ్చి మా మామగారి పలన చాలా పెద్ద ఇండస్ట్రియలిస్ట్, చాలా పనులు రాజకీయంగా చాలా పనులు కూడా ఉన్నాయని అవన్నీ అంటే మాస్టర్ క్లాస్ ఆపి ఏం కావాలి ఏమని చెప్పని అడిగాడు. మీ మామగారికి తర్వాత ఉంటే నీకు ఏం కావాలంటే మా అత్తగారికి చాలా సీరియస్గా ఉంది, వెంటనే మిమ్మల్ని ఏదో రకంగా మా మామయ్య గారు పట్టమని చెప్పారు హైదరాబాద్కి, మా అత్తగారిని మీరు ట్రీట్ చేయాలట. మాస్టర్ గారు అడిగట మీ మామయ్య గారితో నాకు పని ఉందా, నాతో మీ మామయ్య గారి పని ఉందా ముందు తెలుసుకోని చెప్పాను. అలా ఉండిపోయాట. ముందు మీ మామయ్యకి ఫోన్ చేసి మీ అత్తని ఇక్కడ తీసుకోవడానికి వీలు పడుతుందా కనుక్కో. రెండో పాయింట్ ఏంటంటే మీ మామయ్యతో నాకు పని ఉందా, నాతో మీ మామయ్య పని ఉందా ఆయన తెచ్చుకోమని ముందు. ఆయనతో నాకేం పని లేదు, నాతో ఆయన పని ఉంది కాబట్టి మీ అత్తగారిని పడుకుంటే ట్రీట్ చేస్తాను. పోయి మీ మామతో మాటకు ఫోన్ చెప్పాను. లేదు సార్ ఈ సో ఇన్ఫ్లుయెన్షన్ అయితే నాకే పని, మీ మామయ్య నాకు అక్కర్లేదు, నేను అమ్మలో అడగలేదు, మందు కావాలంటే పట్టరా అని చెప్పారు. చెప్తే వాడు వెళ్ళి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే సార్ ఆయన చూడండి అవన్నీ చెప్పొద్దు నాకు, నువ్వు మందు కావాలంటే మేమని తీసుకురాను చెప్తే అప్పుడు వాడు దిగి ఐఎమ్ సో సారీ సార్ నేను చాలా పొరపాటు చేశాను, మా ఆల్రెడీ పంపించడం, నేను ఎప్పుడు తీసుకురామంటాను అంటే తీసుకురాకలేదు సింపుల్ చెప్పి ఫోన్లో చెప్పాను, తీసుకురాకలేదు సింపుల్ చెప్పి ఫోన్లో చెప్పాట. కానీ మంది అయ్యి వేసిన తర్వాత రేపు రాత్రికి వెళ్ళిందో ఫోన్ చేయని చెప్పి మంది చెప్పాట. మంది వేస్తాడు 2 days ఫోన్ చేసేట. సార్ మా ఆవిడకి చాలా డాక్టర్లు అందరూ హోప్ఫుల్ అన్నారు, చాలా బాగా పని చేస్తుంది, మా ఆవిడకి ముందు అద్భుతంగా పనిచేస్తుంది గురుగారు, నేను వచ్చి మనం కలుసుకోవాలనుకుంటున్నాను అన్నారు. కలుసుకోవట్లేదు, మళ్ళీ ఈ సింప్టమ్స్ కనిపిస్తే నాకు ఫోన్ చేయి ఈ మంది అని చెప్తాను. అలా కాదు నేను వచ్చి కలుసుకోవాలి, నేను మీకేం చేయాలన్నట్టు. నేను నీకేం చేయాలి నాకేం చేయట్లేదు, నేను నీకేం సహాయం చేయాలంటే మందు వేయాలి కదా, నేను సహాయం చేయట్లేదు అన్న. అయిపోయింది. నాకు రాజాకి వచ్చాను. రాజాకి వచ్చి చెప్పాట మా ఆవిడకి బాగా తగ్గింది, నేను ఏదో చేయాలి ఆర్గనైజేషన్కి, నీకు ఏమైనా చేయాలి చెప్పమంటాట. నాకేం చేయట్లేదు అని వినిపించుకోవాలన్నా అంటే నేను ఏం చేస్తానట. మాస్టర్ చెప్పాట చూశాట నాకు ఇద్దామని దాచుకునే దగ్గర నీకు ముందు పనికి వస్తుంది, నీకే ముందు పనికి వస్తుంది, నాకు ఇద్దామని దాచుకోని చెప్పాట. చెప్పింది అయిపోయిందట. కొంతకాలం పోయిన తర్వాత వాడు దివాళా తీసేట. ఆ బిజినెస్ మొత్తం దివాళా తీసుకుంటా. తీసిన తర్వాత అప్పుడు వాడికి డబ్బులు పనికి వచ్చి ఉండుండొచ్చు, మాస్టర్ అట్లా ఉండేవారు డబ్బుల విషయంలో ధనికుల విషయంలో, ఆయన చేసే పని తప్ప ఆయన చేసే పని గుర్తింపు కానీ రావడానికి ఏదైనా విషయం వస్తుందో కానీ అది లేదు, అట్లా ఉండేవారు ఆయన అని చెప్పి పొలి రావడం పెద్ద అలాంటి మాస్టర్ పని కొన్ని వందలు వేలు ఉంటాయి, కొన్ని వందలు వేలు అలాంటి అక్కడ చూపించండి. ఆ డబ్బులు వస్తే మంచి వరకు ఉపయోగించండి, దాన్ని మంచి కదా ఉపయోగించుకుంటా రకరకాల లాజిక్. సరే వేరే విషయం, అది మీకు మరి ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ కాదు, ఆయనలాగా ఉంటాం అనేది నాకు సాధ్యమైన విషయం కాదు. నేను మీకే అర్థమయ్యేటట్టు చెప్పదలుచుకుంది ఏంటంటే దేవతల పరోక్ష ప్రియులు అంటే అర్థమయ్యేది తెలుసా, వాళ్ళు మన నుంచి ఏమీ ఆశించారు. రెండోది వాళ్ళ మానవాళ్ళు ఉంటారు, మనం వాళ్ళకి కలగకూడదు. కలుగుతున్నాం, మనం ఏం కలుగుతున్నాము, ప్రకృతితో మనం ఆటలాడుతున్నాం. అదే మనకి అది వాళ్ళ కోపం రావడం అంటే కోపం అంటే వాళ్ళు ప్రత్యేక కోపం పెట్టుకోరు, ప్రకృతితో మనం జలగాడలు ఆడుతున్నాం. ఇప్పుడు మనకి ఈ ఉదాహరణకి మోదీ గారు స్వచ్ఛ భారత్ అన్నాడు. స్వచ్ఛ భారత్లో ఒక ప్రోగ్రామ్ ఏంటి, డబ్బుల వాళ్ళందరూ కూడా మీరు ఆ గ్యాస్ రాయితీలు తీసుకోవద్దు అన్నాడు. నా బుడలు వదిలేస్తాం. ఇంటికి గ్యాస్ వాడమన్నాడు. కట్టి పూలలు, కాగితాలు, పేపర్లు, గడ్డి, చెత్త చెదారం అంతా వేస్తే దాంతో కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా బయటకు వచ్చి మొత్తం పొల్యూట్ అయిపోతుంది, వార్మింగ్ అయిపోతుంది, ఇండియా చాలా దారుణంగా అయిపోతుంది, 50s దాటిపోతాయని అనుకుంటున్నారు. కాబట్టి పల్లెటూరులో కూడా ఆ కట్టి పూలతో కిరసనాలతో ఆడుతూ వంటలు మానేసేసి వాళ్ళు కూడా గ్యాస్ ఇవ్వాలన్నట్టయితే డబ్బులు వాళ్ళందరూ కూడా గ్యాస్ కూడా నా బోట్లు అందరూ ముందు వదిలేస్తారు. అయినా మా ఇంటికి ముందు మా ఇంటి వెనకాల కూడా మా రోజు పొగే ఉంటుంది. సీవీ ఎక్కడికి పోతాడో, బయట అడిగి వెళ్ళిపోతాడో, మా ఇంటికి నేను దాని రైతు నాకు ఎక్కడ తెలుసా, ఎప్పుడన్నా నేను పాకదారు నేను ఎక్కడికి వెళ్ళినా 19 కల్లా పాక, నా ముందు ఒక పాక, అదే దరిద్రం నా స్కూల్లో దరిద్రం అనుకుంటా. నా పొద్దుటే నేను లేస్తే నా ఇంటి ముందు ఒక పొగ, నా ఇంటి వెనకాల ఒక పొగ. స్వచ్ఛ భారత్ మోడీ గారు పాపం కొట్టుకుని మా బోట్లు అందరూ కూడా మేము వదిలేసాం గ్యాస్ తాలూకు. ఎందుకు
ఒకడు వదిలేస్తే నాని ఒకడే వెళ్తే దేశం బాగుపడిపోతే అనుకుంటే అందరూ అనుకుంటే పోదు కదా. ఆయన ప్లాన్ ఏంటి? ఈ పొగలు పడ్డాలు మానేస్తే కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోయి వార్మింగ్ తగ్గుతుంది, ఆ వార్మింగ్ తగ్గితే దేశం బాగుపడుతుంది, ఆ వార్మింగ్ తగ్గితే అసలు భూగోళం బాగుపడుతుందని చెప్పి ఆయన చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. అయినా కూడా ఇప్పుడు పల్లెటూరులో ఆ గ్యాస్ బండ్లు చాలా మంది పల్లెటూరులో వాడి పొగలు పడ్డా మానే చాలా మంది మానేశారు. ఎవరు పట్టట్లా, ఎందుకు వాళ్ళకి తెలియకుండా కూడా వాళ్ళు పట్టలేదు. గ్యాస్ బండ్లు వస్తున్నాయి కదా, నా బోట్లు అందరూ మేము ఇచ్చేస్తాం, ఆడు ఇచ్చే 2 వందలు దానిపైన మీరు అందరూ ఇచ్చేసేయండి, మీరు అందరూ అడగపోకండి, చాలా మందికి పల్లెటూరులో గ్యాస్ బండ్లు పంపిస్తా ఉన్నారు. అది దైవయజ్ఞం, అది దేవతా యజ్ఞం. అది కార్బన్ డైఆక్సైడ్ని ఆ గాలిలోకి వదిలేసి ఆక్సిజన్ మొత్తం తగలబెట్టేసేసి అందరూ గ్లోబల్ వార్మింగ్ వచ్చేసేసి చెట్లన్నీ కూడా కొట్టేసేసి ఈ పొగంతా వెళ్ళిపోతున్నప్పుడు అదంతా ఏమవుతుంది? మనం ఎవరికి హాని చేస్తుంది? దేవతకు హాని చేస్తున్నాం, మనకు మనం హాని చేసుకుంటున్నాం, అదే ఊరికే మనం పూజలు చేసేసి దేవ ఆవాహయామి అని ఆవాహన కాడు, దానికి కావాల్సిన ప్రక్రియ కూడా చేయాలి. ఎందుకు యజ్ఞాలు పెట్టారు? యజ్ఞాల్లో అన్ని హవిస్సులు వేయాలి, ఆ మూలికలన్నీ కూడా మొత్తం వేయాలి, నెయ్యి అంతా దాంట్లో వేయాలి. మన ట్రస్ట్ గ్రూప్ ఒకడు ఏదో ఒకడు పెట్టాడు, ఏం పెట్టాడట, ఒక చెంచా నెయ్యి వేస్తాయంట 1 టన్ను ఆక్సిజన్ పుడుతుందట. ఇది 2 ఆక్సిజన్. అడే పనికిమాలాడు చెప్తాడు. నేను ఆయన అడిగి ఎవరే ఆక్సిజన్ పెట్టి చనివాడు ఆక్సిజన్ కొనుక్కుంటున్నారా, ఆడితో వ్యాపారం పెడదామన్నా సార్ తెలియదు ఎక్కడో ఏ సైనిస్ట్ చెప్పాడు అని చెప్పి. ఇది 2 ఆక్సిజన్. వీళ్ళు పోసి యజ్ఞాలను పెట్టి కిలోల నీళ్ళు పోసేస్తాడు. అదో కొత్త పిచ్చింది. ఇంకా బ్యాలెన్స్ అంటే సమత్వాన్ని ఈక్విలిబ్రియం సమత్వాన్ని మెయింటైన్ చేయండి. యోగం అంటే కౌన్సిలింగ్తో చేసినటువంటిది. మీ శరీరానికి ఏం కావాలి, మీ ఆరోగ్యానికి ఏం కావాలి, నీ మనసుకి ఏం కావాలి, మీ జీవితానికి ఏం కావాలి, మీ చుట్టూ సమాజానికి ఏం కావాలి, నువ్వు దేంట్లో జీవిస్తావా ప్రకృతికి ఏం కావాలి, ఈ దేశానికి ఏం కావాలి, మానవ జాతికి ఏం కావాలి. చిన్న సిలబస్ ఉంటుంది అక్కడ. అసలు ముందు ఈ థాట్ బుర్రలోకి రావాలి కదా ఫస్ట్. అసలు ముందు నాకేం కావాలి, ఆరోగ్యం కావాలా, మనశ్శాంతి కావాలా, నేను స్థిరపడడానికి నాకు ఉద్యోగం కావాలా, లేకపోతే నాకు ఏదైనా స్థిరపడడానికి మంచి సంకల్పం కావాలా, ముందు డిసైడ్ చేసుకోవాలి ఫస్ట్. దాని మీద వర్కౌట్ చేయాలి 2 సంవత్సరాల పాటు. నా కుటుంబానికి ఏం కావాలి, నా చుట్టూ ఉన్నటువంటి సంఘానికి ఏం కావాలి, ప్రకృతిలోనే ప్రకృతికి ఏం కావాలి, ప్రకృతిని ఎలా మనం కాపాడుకోవాలి, ఇది కదా ఆలోచన. అక్కడి నుంచి కదా వర్కౌట్ చేయాలి. టక్క 1 2 3 4 5 వర్కౌట్ చేయాలి. చిన్న పాయింట్లు రాసుకోవాలి, పెద్ద పాయింట్లు అక్కర్లేదు, చిన్న పాయింట్లు రాసుకోవాలి. పెద్దవాళ్ళ తాలూకు టీచింగ్స్ వినాలా. ఊరికే నీకు అదే వస్తుంది, నీకు ఇది వస్తుంది, నీకు పుణ్యం వస్తుంది, నీకు అటుగుడి వస్తుంది, డబ్బులు వస్తాయి, అది వస్తాయి, ఇది వస్తాయి, ఈ చదువు ఆ చదువు, ఈ గుడికెళ్ళు ఆ గుడికెళ్ళు మళ్ళీ అదే పాత ప్యాటర్న్లో పోతే సరే ప్రకృతి గురించి ఎవరు పట్టించుకుంటాడు, మానవ జాతి గురించి ఎవరు అందులో పార్టీ కదా మనం. మానవ జాతి భూగోళం నాశనం అయితే అందులో మన పార్టీ కదా. కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతే మనం కూడా అదే పెంచాలి కదా. ప్రకృతి ఆక్సిజన్ ఈ సిలిండర్ ఇంటికి పంపుతారా? అది చెప్తున్నారు. ఇది చెప్తున్నారు మాస్టర్ గారు. ఇక్కడ ఎన్ని క్లూస్ అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్లోనే చదువుకోవాలి భగవద్గీతని. ఇంద్రియం ఎన్నిటికీ కారణం ఏంటి? మొట్టమొదటి మొదట ఎన్నిటికి కారణం ఏంటి? ఇష్టం ఉండడం, ఇష్టం లేకపోవడం. ప్రకృతి విషయంలో అయినా, మరొక విషయంలో అయినా, మంచి విషయాల్లో అయినా, చెడ్డ విషయాల్లో దేనిలో సరే మనం ఇష్టపడుతున్నావా, ఇష్టపడలేదా, ఇది బేసిక్గా గుర్తుపెట్టుకోవాలా. ఒక పని చేసేటప్పుడు మన ఎలాంటి ఇష్టంతో పని చేస్తున్నామో, ఎలాంటి ఇష్టంతో అయిష్టంతో మనం పని చేయట్లేదు గుర్తుపెట్టుకోండి. నిష్కర్షగా ఒక బ్లేడ్ తాలూకు ఎడ్జి ఎంత షార్ప్గా ఉంటుందో అంత నిష్కర్షగా నిర్మోహమాటంగా మన ఆలోచనల గురించి మనం ఒక పాయింట్కి రావాలి. అక్కడ మనల్ని మనం మోసం చేసుకోకూడదు, గుర్తుపెట్టుకోవాలి. ఇంద్రియములు మాస్టర్ క్లూస్ ఇస్తారనమాట. ఇంద్రియములు మనసులో కిటికీల వంటివి. మరి రాసుకోవద్దు, జాతకి తర్వాత బుక్ చేద్దాం ఉంటుంది కదా, మీరు అప్లై చేసుకోండి. ఇంద్రియములు మనసులో కిటికీల వంటివి. మనస్సు ఇంద్రియములలో ప్రవర్తించినప్పుడు ఇంద్రియములు పనిచేయను, ప్రవర్తించినప్పుడు అవి పనిచేయవు. కన్నులు తలుచుకొని మనస్సు మరి యొక్క తావును ఉన్నప్పుడు కంటికి ఎదురుగా ఉన్న వస్తువు కనిపించదు కదా. ఇది ఇంద్రియములను జయించడానికి మార్గం. రథంలో కట్టిన గుర్రములు గడ్డిని చూసి ముందుకు సాగవచ్చు,
ఆ గుర్రములై సుశిక్షణములై నుంచి సుశిక్షణములై మంచి సారథి చే తోళ్లపడుచున్నప్పుడు కూడా ముందునకు సాగును. ఈ సాగుట గడ్డి వైపు కాక సారథి తోళ్ల వైపున సాగుట జరుగును. కళ్ళలో గడ్డి కనిపించుతున్నాను, సారథిని బట్టి అవి ముందుకు సాగును, గడ్డిని లెక్కింపము చెప్తున్నారు మాస్టర్ గారు. ఇంద్రియాలు అనేటటువంటివి మనస్సుకు కిటికీలు వంటివి అని చెప్తున్నారు. అంటే ఇంద్రియాలు సొంతంగా చూడగలవా అంటే ఇంద్రియాలు సొంతంగా ఏ పని చేయలేవు, వెనక మనస్సు ప్రోత్బలం లేనిది. ఉదాహరణ ఏం చెప్తారు మాస్టర్ గారు, కంటికి ఎదురుకుండా ఏదో వస్తువు ఉన్నది, మనస్సు ఏదో ఆలోచిస్తుంది. మా స్టూడెంట్స్ లాగా టీచర్ పాఠం చెప్తూ ఉంటాడు, వాళ్ళ బుర్ర రోడ్డు తిరుగుతూ ఉంటుంది, పాఠం అంతా అయిపోతుంది, టీచర్ వెళ్ళిపోతాడికి అర్థం కాదు, ఇంటికి వెళ్ళి నాకు అర్థం కావట్లేదు చెప్తాడు. ఇప్పుడు పేరెంట్స్ వచ్చి మా పిల్లలకి అర్థం కావట్లేదు అంటే ఎందుకు అర్థం కావట్లేదు, అసలు మీ పిల్లలు నీకు కూడా పాఠం వింటున్నాడా లేదు తెలుసా నీకు అంటే చాలా బాగా విన్నట్టుంది, ఆయన అర్థం కావట్లేదు. అలా 10 మంది అలాంటి సంఖ్య ఎక్కువ మంది పిల్లలు కదా క్లాసులో, వాళ్ళందరూ కలిసి ఈ టీచర్ల బాగా అర్థం కావట్లేదు చెప్పి బ్రాండ్ వేస్తారు. మాకు బాగా అనుభవం ఉంటుంది. అక్కడలాగా ఎందుకండి, శంకరరామం పుస్తకం ముందు పెట్టుకోండి సరదాగా, ఇవాళ ఇంటికి వెళ్ళి శంకరరామం పుస్తకం ముందు పెట్టుకుని సరదాగా రాత్రి నిద్రపోయే ముందు పారా అని చెప్పిన రూల్ పక్కన పెట్టి ఒక 5 పేజెస్ చదవండి, ఒక 4 పేజెస్ చదవండి. 4 పేజెస్ పూర్తయిపోయిన తర్వాత ఒక్కసారి ఎక్స్ట్రా అనుకోండి ఒకసారి, అలా అనుకోండి, ఎక్స్ట్రా అనుకోండి ఒకసారి, అనుకోకపోతే కుదరదు, ఇట్లా అనుకోండి. అప్పుడు మీ బుర్ర రోడ్డు మీద తిరుగుతూ ఉంటుంది కదా, ఇట్లా అనుకోగా వెనక్కి వస్తుంది. వెనక్కి వచ్చిన తర్వాత ఈ 4 పేజెస్లో ఎన్ని పారాగ్రాఫుల్లో ఎన్ని లైన్స్ మీద మీ బుర్ర ఉన్నది, జస్ట్ ట్రై యువర్ సెల్ఫ్. ఆ స్టూడెంట్స్ తిట్టుకోవడం బాబా మనకి వాళ్ళు తిట్టుకుంటాం స్టూడెంట్స్ కదా. ఈ 4 పేజీలలో ఉన్న 10 పారాగ్రాఫుల్లో ఉన్న 400-500 సెంటెన్సుల్లో ఒక 10 సెంటెన్సుల్లో 5 సెంటెన్సుల మీద నిలబెడితే యోగంలోకి వెళ్ళడానికి అర్హత వస్తుందేమో నాకు తెలియదు. ట్రై చేయండి సార్, ట్రై చేయండి. మనస్సు ఎంత ట్రిక్కీగా ఉంటుందో. కానీ ఎగ్జామ్ ఎంత వరకు వస్తుంది తెలుసా, ఎలాంటి దాన్నైనా కూడా ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. ఈ ఎగ్జామ్ ఏం మనకు వస్తుంది, మనస్సు ఇంద్రియాల ద్వారా పని చేయకపోతే ఇంద్రియాలు వాటంతా ఏమీ చేయలేవు. కళ్ళు పుస్తకాలు చూస్తున్నాయి, చదువుతున్నాయి, చుట్టూ వెళ్ళిపోతున్నాయి, కళ్ళు చూస్తున్నాయి, మనస్సు అంచేత ఇక్కడ మాస్టర్ ఏం చెప్తున్నారు తెలుసా, ఇంద్రియాల ద్వారా మనస్సు ప్రవర్తించకపోతే ఇంద్రియాలు వాటంతా ఏది చేయలేవు. కంటి ఎదురుకున్న వస్తువు ఉన్నప్పుడు కూడా మనస్సు ఎటువే పనిచేస్తున్నప్పుడు కంటి ఎదురుకున్న వస్తువు మనకు కనిపించదు. ఇప్పుడు వెళ్ళేది సార్ మీకు కంటి ఎదురుకుంటా అంటాడు, ఇప్పుడు వెళ్ళేవా అంటాము, వెళ్ళేది సార్ అంటాడు, కనిపించలేదా అంటాం, అయ్యో వెళ్ళేది సార్ అంటాడు. అంటే ఏంటి, మనసు ఎక్కడ ఉందన్నమాట. ఈ సూత్రాన్ని మీరు ఉపయోగించుకుని ఇంద్రియాల ద్వారా మాత్రమే మనం దౌర్బల్యమైన పనులు చేస్తున్నాం కాబట్టి తినగోండి తింటూ ఉంటాము, మాట్లాడుకోండి మాట్లాడుతూ ఉంటాము, చూడగోండి చూస్తూ ఉంటాము, వినగోండి వింటూ ఉంటాము. ఇవన్నీ ఇంద్రియాల ద్వారా చేస్తాం కదా మనం. కాబట్టి ఏం చెప్తున్నారు మహర్షి గారు, ఇంద్రియాలకి వాటంతా ప్రవర్తించలేవు, మనస్సు ఇంద్రియాల ద్వారా ప్రవర్తించాలి. ఇదే ఎగ్జాంపుల్, మనస్సు అక్కడ లేనప్పుడు కన్ను చూస్తూ ఉంటుంది కానీ కన్ను దాన్ని గుర్తుపెట్టుకోలేదు సుమా. కాబట్టి ఇంద్రియాల ద్వారా మనస్సును ప్రవర్తన చేయకండి. రోడ్డు మీద వెళ్తున్నాయి గుర్రాలు, గడ్డి ఉంది, పూర్వ మున్సిపాలిటీ ఎగ్జామ్ చెప్పాము, మున్సిపాలిటీ ఎద్దులు లేవు, మున్సిపాలిటీ ఎద్దులు మంచి ఎగ్జాంపుల్ చెప్పడానికి లేదు, మీకు చెప్పిన అర్థం కాదు. గుర్రం మీద గుర్రాలు వెళ్తున్నాయి, గడ్డి ఉంది, ఆ గడ్డిని గుర్రాలు ఏం చేస్తాయి, అటు వెళ్ళి తిన్నా ప్రయత్నం చేస్తాయి. ఆ గుర్రాల తాలూకు పగ్గాల చేతిలో రసాల చేతిలో ఉంటాయి, వాడి కరెక్ట్గా పట్టుకుని స్ట్రైట్గా వెళ్తున్నప్పుడు గుర్రాలు గడ్డిపక్క చూసినా కూడా సరైన ట్రైన్ అయినటువంటి ఒక రసాలు ఉన్నప్పుడు ఆ గుర్రాలనే ఇంద్రియాల తాలూకు పగ్గాలు ఈ మనస్సు అనేటటువంటి రసాల దగ్గర ఉన్నప్పుడు ఏమవుతాయి, గడ్డి కనిపిస్తున్నా కూడా గుర్రాలు ముందుకు వెళ్తాయి తప్ప గడ్డిపక్క వెళ్ళవు. కాబట్టి నాన్న మనస్సు అనేటువంటి మనస్సును సారథిగా చేసుకో, అప్పుడు ఇంద్రియాలనే గుర్రాలు తాలూకు పగ్గాలు నీ చేతిలో ఉంటాయి సుమా అని చెప్తున్నాడు మాస్టర్. కనులో గడ్డి కనిపించున్నాను, సారథిని బట్టి అది ముందుకు సాగును, సారథిని బట్టి ముందుకు అది వెళ్ళిపోతుంటాయి. సారథి అంటే ఏంటి, ఇక్కడ
మనస్సు. శరీరము రథము చెప్తున్నారు మనిషి. శరీరం రథము, ఇంద్రియములు గుర్రములు, మనస్సు పగ్గము, భగవంతుడు సార్. సో మనలో పగ్గాలు పట్టుకోవాల్సింది ఎవరు? కానీ పగ్గాలు మనలో ఎవరు పట్టుకుంటారు? మోహన్ కదా. ఇదే సమర్పణ బుద్ధి అంటే. సమర్పణ బుద్ధి లేకపోతే నేను ఇది, నా క్వాలిఫికేషన్ ఇది, ఇల్లు నాది, ఆస్తులు నాది, ఐఎమ్ సో అండ్ సో కేర్ ఆఫ్ అన్నాడు. చెప్పాడే మాస్టర్ గారితో, మా మామగారు చాలా అంటే మాస్టర్ గారు చెప్పారు, వాటితో నాకు పని ఉందా, నాతో వాడికి పని ఉందా, నా రమ్మని చెప్తే చచ్చేటికి వచ్చాట. అహంకారం పడ్డాడు కదా, మొత్తం పోయింది. బాగా ఉద్దేశం కదా పోయింది, అందుకే రాసిపెట్టింది. సో ఆత్మపడే సారథిగా వాడు ఇప్పుడు వాడు ఉండాలి. అందుకే దుర్యోధనుడే మన దుర్యోధనుడి బ్యాచ్, పాండవుల బ్యాచ్ కాదు. దుర్యోధనుడికే ముందు ఛాన్స్ ఇచ్చి కోరుకోరా అంటే వాడు సైన్యం మొత్తం కావాలి, నువ్వాడు కావాలని యుద్ధం చేయడం, యుద్ధం చేయడం భయపెట్టి తిండిదాడు. ఇంకో వేరే రూమ్ ఇవ్వాలి, కేసు రూమ్ ఇవ్వాలి, పెద్ద రూమ్లో ఏసీ రూమ్ ఇవ్వాలి, వీళ్ళు బాగా రాయల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, యుద్ధం చేయట చక్రం పట్టుకోవాలి. వీడాడు కావాలా? దుర్యోధనుడు లాజీ. అంతమంది సైన్యం కూడా కావాలి, భయపెట్టి. అందులో యాదులు కూడా ఆ సైన్యంలో ఉన్నారు. వాడు లాజిక్ ఏంటి తెలుసా? ఈ రూమ్ కూడా మా దగ్గర ఉన్నారు కాబట్టి ఈ లోటుపాటు కూడా తెలుసుకోవచ్చు అని వాడి రకరకాల లాజిక్ తెలుస్తాయి. సహవాస దోషం. ఎవరిని ఎవడు ఎంచుకుంటాడో దాన్ని బట్టి వాడు ఫ్యూచర్ డిసైడ్ అయిపోతుంది. కొంతమంది ఆవేశంలో నాకు వీళ్ళే గురువులు, వీళ్ళే నాకు సహాయం చేస్తున్నారు, దేశం చేస్తున్నాడు, అప్పుడే డిసైడ్ అయిపోతుంది ఫ్యూచర్ ఎలా ఎలా పరిగెడుతుంది. మాస్టర్ గారు కావాలా, అది గవర్నర్ అడిగారు. గవర్నర్ వచ్చి దత్ గారు మా మంచి రిచ్ ఫీల్ ఉండేవారు. లేదా మాస్టర్ గారు పనిచేస్తా, డబ్బులు ఎవరు, ఎక్కడ మందులే కట్టాలి, స్కూల్లో పనిచేయాలి, డబ్బులు ఎవరు. దత్ గారు ఆఫీస్ దత్ గారు పనిచేస్తే ఆయన నెలకి ఆ రోజుల్లో 500 రూపాయలు ఎక్కువ కదా చిన్నప్పుడు, 500 రూపాయలు వస్తాయంటే ఏది ఆఫ్ చేస్తారు? నాకు వచ్చింది ఆ పరీక్ష. ఒకవేళ రాజుగారు గారి పెట్రోల్ పంపులేదు, వాళ్ళ అకౌంట్లో ఇన్కమ్ మెసేజ్ పట్టుకున్నారు, అక్కడ అకౌంట్లో వేయట్లేదు. మాస్టర్ గారు నాడు వచ్చి రాజుగారు మాస్టర్ గారు రాజుని పంపిస్తారా అకౌంట్, నన్ను అకౌంట్ నేను అకౌంట్లో వేసి పెడతాను, అకౌంట్లో వేసి పెడతాను. అన్ని అకౌంట్ 10 years అకౌంట్స్ వేయాలి. నేను వెళ్ళి అకౌంట్స్ వేసి పెట్టి 10 years అకౌంట్స్ గబగబా 1 monthలో పూర్తి చేసి అకౌంట్ వేసి పెట్టి వచ్చేసాను. వాడు వచ్చి 1 monthలో మిగతా అకౌంట్ అని అందరూ వచ్చి అంతదాగా అకౌంట్ 10 years అకౌంట్ అంతదాగా ఇచ్చేయాలా సార్, మీరు మా ఉద్యోగాలు పోతాయి దగ్గర నుంచి, మేము ఆయన దగ్గర పోతున్నాం, మీరంటే ఇబ్బంది వెళ్ళిపోతారన్న. నాకెంత వీటి దగ్గర కొలువు, మా గురుగారు చెప్పిన కూడా చేశానన్న. వాడు వచ్చి నా చేతిలో ఆ రోజుల్లో 300 రూపాయలు పెట్టాడు, 300 రూపాయలు. వాడి దృష్టిలో అకౌంట్ 5 నెలలు ఎంత అవుతాయి వేయడానికి, 5-6 నెలలు పడతాయి, నెలకు 300 రూపాయలు ఇద్దాం, 50 రూపాయలు పొరుగు ఫిక్స్ అయ్యాడు. 1 month అయిపోయింది కదా, ఒక 300 రూపాయలు ఇచ్చాడు. ఇస్తే ఎందుకు ఇస్తారని అడిగా. ఎందుకు ఇస్తారని అడిగితే మీరు అకౌంట్లో వేసి పెట్టారు కదా, మీరు డబ్బుల కోసం వేసి పెట్టారు, ఎవరు చెప్పారు మీకు? ఏంటన్నా డబ్బుల కోసం వెళ్ళలేదు, మాస్టర్ చెప్పారు ఏదో వేసి పెట్టారు, మీరు సాయం చేసి పెట్టాను, వెళ్ళిపోయారు. అదేంటా డబ్బులు ఇస్తాను, మీరు ఆ డబ్బులు నాకేది మనిషి. సరే నీకు ఉద్యోగం ఇస్తారట బంకులో, నీకు ఉద్యోగం చేయాలని నైట్ కాలేజీ కదా, డే టైం స్కూల్కి ఎందుకు బంక్ వెళ్ళు, నెలకు 300 రూపాయలు ఇస్తాట అని. వాడి ఉద్యోగం నాకు చెప్పండి, మా నాన్నగారి దగ్గర వెళ్ళిపోవచ్చు కదా, నాకు ల్యాండ్ నాకు శుభ్రంగా చేసుకోవచ్చు, ప్రభుత్వ భాష పోనని చెప్పాను. నా ప్లేస్ ఒక ఎవరైనా ఉంటే ఆ రోజుల్లో నెలకు 300 రూపాయలు ఇస్తే 2 గంటల బంకులో కూర్చుని బంకులో మా కిరసనాలు కలిపి ఏ రకంగా డబ్బులు కుక్కుడు లోన్ సంపాదించి ఏం చేసిండో నాకు తెలియదు. ఆ డెసిషన్ మేకింగ్ ఉంటే చూసారా, ఆ డెసిషన్ మేకింగ్ ద్వారా మన ఇష్టాలు కాదు, మన స్వభావం పనిచేస్తుంది. ఇంగ్లీష్లో కల్చర్ అంటాం. 300 రూపాయలు కావాలా, మాస్టర్ కావాలా, అదే కరెక్ట్గా జరిగింది. దుర్యోధనుడికి శ్రీకృష్ణుడు కావాలా, ఇన్ని అక్షరాల సైన్యం కావాలా, దుర్యోధనుడు 2 అక్షరాల సైన్యం కావాలన్నాడు. అర్జునుడు ఇదే కావాలి. అర్జునుడు శ్వాస ఉంది కదా, అటు గుడి కొట్టుకుంటున్నాడు, ఇటు సైన్యం అడుగుతాడేమో, సైన్యం అడుగుతాడేమో, ఇడేమో కృష్ణుడు అడిగాడు, అమ్మయ్య బతికే వాడు పిచ్చివాడ వాడి పొరలేదన్నాడు, సైన్యం తీసి చచ్చాడు. మొత్తం సమూలంగా నాశనం. ఎక్కడ 70, ఎక్కడ 2016. ఇప్పటికీ ఫైనాన్షియల్గా మనకి స్టెబిలిటీ
రాలేని నిజంగా రాలేని అట్లే తప్పకుండా ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇది బైబర్త్ వస్తుందా ఆల్రెడీ మనం పుట్టేసాం. బైబర్త్ వచ్చేది నాకేం లేదు. ఆ జీన్స్ ఆల్రెడీ ఫామ్ అయిపోయినాయి. అటు మనం జీన్ ఎవడో మార్చలేడు. స్వభావం కన్నా జీన్ చాలు. స్వభావంలో ఆ జీన్లో స్వభావం వస్తుంది. మళ్ళీ మా స్వభావం అందుకే మా స్వభావాలు మనం మార్చుకోలేదు. గుర్తుపెట్టుకోండి. ఆ జీన్ మారడం చాలా కష్టం. జీనోమ్ థియరీ అని అది చాలా కష్టం. అది ఆ జీన్తో మనం పుడతాం. రెండో ఆల్రెడీ మన చేతిలో ఏం మిగిలింది? దాన్ని మార్చాలి. స్వభావం మారదు. జీన్తో పుట్టే కూడా స్వభావం మారదు. రెండో ఆల్రెడీ మనకి ఏమని తెలుసా? ఏమని చెప్పండి? రెండో ఆల్రెడీ భగవంతుడు నమస్కారం చేసి అనుగ్రహం ఒక్కటే, అదొక్కటే మనం మార్చుకోవాలి. ఇంకా మానవ ప్రయత్నం అంటే ఏంటి తెలుసా? నాకు తెలిసిన ఒకటే మానవ ప్రయత్నం అంటే ఏంటి తెలుసా? మానవ ప్రయత్నం ఏమంటే మొత్తం మానవ ప్రయత్నాన్ని మొత్తాన్ని కలిపి ఇలా దండగట్టి కృష్ణుని మెడలో వేసి నువ్వే నా సారథి నమస్కారం. ఇదే మానవ ప్రయత్నం. హైయెస్ట్ మానవ ప్రయత్నం. హైయెస్ట్ మానవ ప్రయత్నం ఏంట్రా అంటే మొత్తం మనకున్న ఎన్ని దండగట్టి ఏవి మన బాధలు, కష్టాలు, దరిద్రాలు, గాడిదగుడ్డు అన్ని మొత్తం నమ్మకాలు లేనివి మొత్తం మనకు ఉండేటువంటి ఈ మంచి అన్ని దండగట్టి బాబు నీకు వేస్తున్నా అంటే మళ్ళీ వేస్తున్నా, నీ నమస్కారం చేస్తున్నా, నా బుర్ర కాదు నాయన, నీ బుర్ర పనిచేయని నా దాంట్లో వచ్చినాయన, ప్రస్తార్థగా నన్ను నడిపించినాయన, నా కుటుంబాన్ని నడిపించినాయన, నన్ను నడిపించిన జీవితాన్ని నడిపించిన అని చెప్పి దీన్నే సర్వధర్మాన్ని పరిత్యజ్య మాం ఏకం శరణం రజా. రికార్డ్ చేయలేదు నువ్వు, చేసావా? వెరీ గుడ్. మాం ఏకం శరణం రజా. ఇదే మానవ ప్రయత్నానికి హైయెస్ట్ గోల్. అదే శ్రీకృష్ణుడు చిట్ట అర్జునుడికి బోధించింది. దానివల్ల ఏమైనా మనలో స్వభావాలు మారి ఆ అనుగ్రహంతో మన ఇంద్రియాలు సుశిక్షితులైనటువంటి గుర్రాలుగా మారి మంచి పగ్గాలు, పువ్వు ఉంటే అది ఊడిపోయే పగ్గాలు కాదు, మంచి పగ్గాలు ఉంటే పట్టుకుంటే గుర్రం కంట్రోల్లో ఉండాలి. ఆ గుర్రం ఒక లాగు లాగింది అనుకోండి, ఆ రస్తాలు కూడా కింద పడ్డాడు అనుకోండి, తాడు తెగి చక్రాలు 2 ముక్కలు అయిపోయినాయి అనుకోండి, గుర్రాలు చాలా చేతులు అయిపోయాయి అనుకోండి, అయిపోవా చూస్తున్నాం కదా. ట్రైన్లో పడిపోతాయి, ఫ్లైట్లో పడిపోతాయి, గుర్రాలు ఏముంది నమ్మకం. అంచేత గుర్రాలు దృఢంగా ఉండాలా, పగ్గాలు దృఢంగా ఉండాలా, 5 పగ్గాలని పట్టుకున్నటువంటి ఆ రథ సారథి దృఢంగా ఉండాలి. రసా దృఢంగా ఎప్పుడు ఉంటాడు ఆయన. పగ్గాలతోనే గుర్రాలతోనే ప్రాబ్లం. సారథి ఆయన కదా. అది సర్వధర్మాన్ని పరిచర్య మన నాయకం అంటే అది నిరంతరాయంగా అది చేస్తూ ఉండాలా. అది భక్తితో వాటితో చేసేది రాదు, దాంతో రాదండి. భక్తి మన ట్రైనింగ్కి మనకు వస్తుంది. అది అవ్వటమా అవ్వకపోవడం అంతే, రెండే రెండు, అది మూడోది ఉండదు. దాంతో వాటిగా అవుతున్నావా, అవ్వట్లేదు. క్రమంగా మ్యాగ్నెట్ పక్క ఐరన్ ముక్క వెళ్తుందా, కొంచెం ముందుకెళ్ళి చక్కన అంటుకొని ఐరన్ పీస్ కాస్త మ్యాగ్నెట్ అయిపోయిందా, లేదా కొంచెం వెనక్కి వెళ్ళి వచ్చి మళ్ళీ వెనక్కి ముందుకు తిరుగుతుందా, ఆ క్రమంగా ముందుకు వస్తుంది. ఐరన్ పీస్ క్రమంగా మ్యాగ్నెట్ పక్క వస్తుందా, ఈ నది వెళ్ళి క్రమంగా బందర కాలంలో కలుస్తుందా, ఇది క్రమంగా ఈ రివర్ వెళ్ళిపోయి సముద్రంలో కలుస్తుందా, అంటే అట్లీస్ట్ ఇంకుడు గుంటలో కలుస్తుందా, బందర కాలంలో కాకుండా ఇంకుడు గుంటలో కలిస్తే అక్కడ బోర్డులోనే నీళ్ళు వస్తాయి. ఇది మాస్టర్ గారు చెప్పారు. ఇంద్రియాల గురించి, మనస్సు గురించి, పగ్గాల గురించి. మామూలుగా ఇళ్లలో ఆ ఫోటో పెట్టుకోకూడదు అంటారు. ఏ ఫోటో? యుద్ధాలకు వెళ్ళే ఫోటోలు, యుద్ధాలకు వెళ్ళే ఫోటోలు, డ్యాగలు గద్దల ఫోటోలు, ఎక్కడైతే మానవహోమం ఉంటుందో అది పెట్టుకోవద్దంటారు. సింహాలు, పుళ్ళు ఇలాంటి ఇళ్లలో పెట్టుకోకూడదు. క్రూర జంతువులు, క్రూరమైన పక్షులు ఇవన్నీ ఇళ్లలో పెట్టుకోకూడదు అంటారు మామూలుగా. కానీ నాకు చాలా ఫేవరెట్ ఫోటో ఏంటి తెలుసా? కురుక్షేత్రంలో అర్జెంట్ రథాలు కూర్చుని మన కదా అర్జెంట్ అంటే ఎక్కడ కూర్చుంటారు అనమాట. నడిపేది ఆవిడ ఆయన ఎంత దర్జాగా ఉంటుంది లైఫ్, ఎంత కంఫర్టబుల్గా ఉంటుంది, ఎంత హాయిగా. మనం రథం అనుకున్నట్టు నడుపుతుంటే యాక్సిడెంట్ చేసే అవకాశం ఉంది. కానీ నడిపేవాడు ద మోస్ట్ ఎక్స్పర్ట్ డ్రైవర్. ఆయన నలమహారాజు ఇద్దరు ఎక్స్పర్ట్స్ రథం నడపడంలో. అలాంటి ఆయన కూర్చుని వెనకాల దర్జా కూర్చుని ఏమన్నా బాగా ఎవరు తగులుతాయి, హాయిగా తగులుతాయి. మనం యూఆర్ సేఫ్. దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నాడు ఎవడన్నా యోగానికి పనికి వస్తాడు తప్ప మిగతా దిక్కుమాల ఇంట్రెస్ట్ అయ్యి అవేం దేని పనికి వస్తాడు. సరదాగా ఏదో బాగుంటాయి అంటే
ఓకేనా? ప్రేయర్ చేస్తున్నాం. లాస్ట్ అర్థం చేసుకోండి. శరీరము రథము, ఇంద్రియములు గుర్రములు, మనస్సు పద్మము, భగవంతుడు సారథి. జీవుడు రధికుడు, అది కూడా అంటలే చేసుకోండి. జీవుడు రధికుడు, జీవుడు రధికుడు అండర్లైన్ చేసుకోండి. అక్కడే అది నెక్స్ట్ కూడా అండర్లైన్ చేసుకోండి. భగవంతుని అధీనము చేసినచో ఇంద్రియములు విషయముల వైపునకు లాగవు. భగవంతుని మనస్సును భగవంతుని అధీనం చేసినచో ఇంద్రియములు విషయముల లాగవు. ఇక్కడ ఒక రహస్యం ఉంది. అందుకే విష్ణుచిత్తుడు కానీ, గోద కానీ, మీరాబాయి కానీ వీళ్ళు ఒకసారి జాగ్రత్తగా వాళ్ళ బయోగ్రఫీ చదువుకుంటే ఏదో మాస్ గారు లాంటి వాళ్ళు కానీ బయోగ్రఫీ మీరు చదువుకున్నట్లయితే ఇంద్రియాలని కూడా వాళ్ళు మనస్సుని కూడా వాళ్ళు ఏం చేస్తారు, భగవంతుడికి అధీనం చేయాలి అంటే అది మనకి అధీనం చేయాలంటే ఎలా అదే మనకి అర్థమయ్యే విషయం కాదు. వాటిని కూడా వాళ్ళు భగవంతుని ఆరాధనకు ఉపయోగించారు. విష్ణుచిత్తుడు మహాభక్తుడు ఎట్లా అయ్యాడు? విష్ణుచిత్తుడు పెద్ద పండితుడు కాదు, ఆయన మహాభక్తుడు అంటే విష్ణుచిత్తుడు అంటే గోదాదేవి తండ్రి. ఆయన మహాభక్తులు ఎలాగయ్యారు? ప్రతిరోజు ఆయన ఒక సాధన పెడుతున్నారు. సాధన ఏంటి? ప్రతిరోజు తలాజాము 4 గంటలు లేవటం, శుభ్రంగా స్నానం చేసుకోవడం, సంధ్యావనం చేసుకోవడం, ఏదో ఒక కార్యక్రమం ఉంటాడు. అక్కడ లేకుండా వాళ్ళు పైకి రారు. చిన్నగా తులసి కోటలోకి వెళ్ళటం, ఆ తులసి రమ్మలన్నీ జాగ్రత్తగా తీసే ముందు కూడా ఒక పత్తి ఉంటుంది. ఏ చెట్టు దగ్గరికి వెళ్ళి మనం పండు కోసినా, ఏ చెట్టు దగ్గరికి వెళ్ళి మనం ఆకులు తెంచినా కూడా వాళ్ళకి ఒక పద్ధతి ఉంటుంది. దానికి ముందు క్షమాపణ చెప్తారు. నేను తులసమ్మ నేను ఆకలికి వస్తున్నాను, ఇది తల్ల పెట్టుకోవడం కాదమ్మా, ఇది నేను శ్రీకృష్ణుడికి అలంకరించడం గురించి అని చెప్పి ఆవిడికి నివేదనం చేసి, అక్కడ దీపం పెట్టి నివేదన చేసి ఆవిడని ప్రార్థన చేసి నీ తాలూకు అనుమతి కావాలమ్మా అని చెప్పి ఆమెతో మాట్లాడుతున్నట్టుగా చెప్పి అప్పుడు అక్కడి నుంచి తులసి కోసి భగవంతుని పెడితే తులసి సంతోషిస్తుంది. అది చేతులతో కోస్తాం కదా, చేతులతో కోస్తాం, కంటితో చూస్తాం. అందులో ఎక్కడన్నా కొంచెం పుచ్చిపోయినవి, లేకపోతే కుళ్ళిపోయినవి, పాడైపోయినవి, ఎండిపోయిన తులసి తీయమనం. దాన్ని సునిశ్చితమైన దృష్టి కావాలి. అక్కడ దాని వెనక మంచి భక్తి ఉండాలా. అంటే ఇది కృష్ణుడికి వేస్తున్న మాల కాబట్టి వీటిలో పుచ్చిపోయినవి, కుళ్ళిపోయినవి, ఎండిపోయిన ఆకులు కాకుండా నలవలాడుతున్నటువంటి పచ్చి ఆకులు, మంచి కాంతిగా ఉండేటటువంటి ఆకులు వెతకాలి. దృష్టి దేని మీద ఉంటుంది? దాని మీద ఉంటుంది. దేని మీద ఉంటుంది? ఆ తులసి ఆకుల్లో పెంచుతాం కదా, ఆకుల కొమ్మ అనేది దాన్ని మాత్రమే పెంచాలా, ఆ పక్క దాన్ని పెంచకూడదు. దానికి చాలా సునిశ్చిత దృష్టి కావాలి, చేతిలో ఆ కౌశలం కావాలి. సాధనలో పార్ట్ అది. బుద్ధులు చేస్తారు సాధన. చేతికి కూడా కంట్రోల్ అయ్యేటట్టుగా అలా ఒక గిన్నె బియ్యం పోసి, బౌద్ధుడికి బియ్యం పోసి ప్రతి గింజ తీసి ఆ గింజతో ఒక మంత్రం చెప్పి పక్కన పెట్టాలి. ఉదయం సాయంకాలం చేయాలి. బౌద్ధ అలా 3 months చేయాలి. సాధన ఏంటి? అక్కడ బియ్యం కొట్టుగా పోసి ఒక బియ్యం గిన్నె తీసి ఒక మంత్రం చెప్పి అట్లా పెట్టాలి. అట్లా కొన్ని వేలు చేయాలి. అదే బియ్యం గిన్నె లెక్కగా చేయాలి. సాయంకాలం లోపు చేయాలి. అట్లాగా ఆ సాధన దేనికి? బియ్యం గింజల్లో ఉంటుందా భగవంతుడు కాదు కదా. ఆ బియ్యం గింజలు లెక్క పెట్టడంలో మనసు అంతా దేని పెట్టాలి? ఆ గిన్నె తీయాలి. అట్లాగా తులసాకులు తగ్గట్టుగా కోసేస్తే అయిపోదు. ఇక్కడ అది సాధనగా మార్చుకుంటే మంచి తులసాకులు కోయాలి. పక్కాకులు మిగతా ఆకు సగం తెగిపోకూడదు. గోడ సగం తెగిపోతుంది. మనం కేర్ చేయం. తులసాకులే కదా, ఎట్లా పెడితే అలా పెరుగుతాయి. ఇది ఎట్లా పెడితే అక్కడ పెడితే అక్కడ పెరుగుతాయి. మనం పెంచకపోయినా పెరుగుతాయి తులసి చెట్లు. కానీ మనం దాని సాధనగా మన భగవంతుడికి ఇవ్వడంలో సాధన విష్ణుచిత్తుడు. అందుకు అక్కడ గోదావరి పుట్టింది తులసి. అక్కడ గోదావరి కనిపించింది. అక్కడ రంగనాథుడు కనిపించాడు. ఆయన దగ్గర పెరిగినటువంటి గోదని ఆయన రంగనాథుని భారీగా తీసుకున్నాడు. ఈ విష్ణుచిత్తుడిని ఆయన ఒక సభలో వాదనగా పంపించాడు రంగనాథుడు. నాకేం చదువు పడు చెప్తే అక్షరం ఒక రాదు, నాకు నీకు తులసి కొమ్మలు కొయ్యవచ్చు, నీకు పూజ చేయవచ్చు, ఆ మతం చదువుకునే వాదన చేయలేనంటే వాదించేది నువ్వునైనా పలా అన్నాడు. ఆయన ఏదో వాదించి నెగ్గాడు అక్కడ. ఎందువల్ల? ఆయన మనసు ఎవరికి అధీనంగా ఉంది? రంగనాథునికి అధీనంగా ఉంది. అది జాగరూకత కావాలి. అంటే ఏంటి? మనస్సు, ఇంద్రియాలు కూడా. రంగనాథుడికి మాస్టర్ ఏం చెప్పారు?
ఆ పండరీపురంలో రంగడు ఉంటాడు, పాండవుడు ఉంటాడు. పాండవుడు వేరు, రంగనాథుడు వేరు. ఇద్దరు ఇప్పుడు కల్పించుకోమాకండి. పాండవుడు వేరు, రంగనాథుడు వేరు. రేపు రాత్రి ఒకటి అనుకుంటున్నారు ఇంతవరకు అనుకోవట్లేదుగా. రంగనాథుడు వేరు, శ్రీరంగంలో ఉంటాడు ఆయన రంగనాథుడు. పాండవుడు పండరీపురం ఉంటాడు, పాండవుడు రంగనాథుడు వేరు. ఇప్పుడు కాదు, పాండవుడు వేరు, రంగనాథుడు వేరు. ఆయనకి గురుగారికి రామానుజాచార్య గారు శిష్యులు ఉన్నారు, నన్ను ఒక శిష్యుడు ఉన్నాడు. ఆయనకి చాలా చాలా భక్తుడు ఆయన. ఎవరికి? రామానుజాచార్యులు. సాయంకాలం అయిపోయి ఇంటికి వెళ్ళిపోతా అంటాడు. ఎంత మంచి సత్సంగం ఉన్నా, ఎంత మంచి బాధ చెప్తున్నా గురుగారు ఇంటికి వెళ్ళిపోతా అంటాడు. ఇంట్లో ఇంత ఎప్పుడు సేవ చేస్తుంటాడు, ఎంత అనువు శిష్యుడు నాకు. వీడు ఎక్కడ వీళ్ళ దోషం కనిపించట్లేదు, ఎందుకు సాయంకాలం వెళ్ళిపోతాడు రా అని చెప్పి శిష్యుడు పిలిచి, ఒరే సాయంకాలం ఇంటికి వెళ్ళిపోతున్నాడు, ఎందుకు వెళ్ళిపోతున్నాడు చూడరా అని పంపించాట. ఆయనకి చాలా అందమైనటువంటి భార్య ఉంది. రూపవతి శత్రువు అని ఉంటుంది. అమ్మాయి భార్య ఉంటే శత్రువులాగా ఉంటుంది, నాశనం అవుతాడని చెప్పి నేను చెప్పట్లా, ఇక్కడ శాస్త్రం చెప్పింది. అందమైన భార్య ఉంటే శత్రువుగా మారుతుంది అని. రోజు భర్త చిత్తు గురించి పనులు మాట్లాడడానికి తెలియదు మనకి. పడే బాగుంది, రోజు ఇంటికి వెళ్తున్నట్టు. ఆయనకి ఇంటికి వెళ్ళగానే ఏం చేస్తాడట, వేరే భావమే లేదు. ఆయన మహాపరమ భక్తుడు ఆయన, వాడికి ఆయన వేరే భావం లేదు. ఆయన కళ్ళు అందంగా ఉంటాయట, అదొక గోల. ఆడ ఇంటికి వెళ్ళి ఆవిడ ఏం చేస్తున్నా కూడా అటాగా కళ్ళలో చూస్తూ కూర్చుంటాట. ఆయనకి అదే సాధన. చెప్పాడు గురుగారు, వీడికి వేరే భావం ఏం లేదు, ఇంకా వేరే విశ్వాసం ఏం లేవు. ఇంటికి వెళ్ళినప్పటి నుంచి కూడా ఇది చేసే పని ఏంటంటే, ఆ భార్య కళ్ళు చాలా అందంగా ఉంటాయి ఈయనకి. ఆ కళ్ళు ఆయన ఏం చూస్తున్నాడో తెలియదు మనకి, ఆ కళ్ళు పక్క చూస్తుంటాడు గురువుగారు అని చెప్పాట. ఓర్ని ఇంటికంటే నువ్వు మీటింగ్ లేదు మానేస్తా, ఇంటికంటే స్పష్టంగా మాట్లాడుతున్నాను, రాత్రి ఇంటికి వెళ్తున్నావు అని చెప్పి ఒక రోజు ఏదో అందరు శిష్యులందరూ చేసి, మరి వెళ్ళలో చెప్పండి రా, మనం పండరీపురం వెళ్తున్నాము, ఇవాళ రాత్రి రాము, రేపు పొద్దున వస్తామని చెప్పండి రా అని ముందు చెప్పాడు. గిల కొట్టుకున్నాడు. కొట్టుకుని గురుగారు మాట కాదన్నాడు కదా, వెళ్ళాక అందరినీ తోపు తీసుకెళ్తాను, నేను ఒక్కనేరా, నువ్వు నా పక్కన ఆగరా అన్నాడు. ఆగిన తర్వాత కళ్ళు మూసుకోరా అన్నాడు. ఇక శిష్యుడు కళ్ళు మూసుకున్నాడు. నేను చెప్పేదా కళ్ళు తెరవదు, చాల్సిన కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకున్న తర్వాత ఇప్పుడు కళ్ళు తెరిచి నేను ఎదురుకుంటే ఏం కనిపిస్తుందో చూడండి. ఎదురుకుంటా చూసినప్పటికల్లా పాండవుడి తాలూకు కళ్ళు తల మెరిసిపోతూ, సూర్యగోళంలాగా చంద్రగోళంలాగా ఇలా మెరిసిపోతూ అవి అత్యద్భుతమైన సౌందర్యం అంటే ఆ కళ్ళలో కనిపించింది. ఆ సౌందర్యం ముందు భార్య కళ్ళ సౌందర్యం ఎక్కడ కనిపిస్తుందా? అలాగా పాండవుడి కళ్ళలో అలా చూస్తూ కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకోగానే ఆ దృష్టి ఆయనకి ఆ సౌందర్యం చూసారు, అది లోపల ఎస్టాబ్లిష్. ఏ సౌందర్యం? పాండవుడి కళ్ళ తాలూకు సౌందర్యం ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోరా రాత్రి అన్నట్టు ఇంటికి వెళ్ళాడు. భార్య కళ్ళలో చూశాడు, మామూలు కళ్ళు, అందరి కళ్ళలాగా ఆ కళ్ళు ఉంటాయి, కానీ అందంగా ఉన్నాయి. కొంతమంది కళ్ళు అందంగా ఉంటాయి. ఫార్నర్ కళ్ళు అందరి కళ్ళు, ఫార్నర్లు ఈదులు చూడకుండా అందంగా ఉంటాయి. ఎందుకంటే కళ్ళు కొంతమంది కళ్ళు గాజు కళ్ళులాగా, కొంతమంది కళ్ళలో బ్లూ ఐస్ ఉంటాయి, కొంతమంది ఇండియాలో రేర్ ఐస్ కనిపించింది. కొంతమంది కళ్ళు ఏమో తేనె రంగు కళ్ళు ఉంటాయి. ఇండియాలో స్పిరిచువల్గా చాలా మాస్టర్ భరద్వాజ్ బాబాయ్ స్పిరిచువల్గా చాలా హయ్యెస్ట్ పాయింట్లో ఉన్నటువంటి వాడి కళ్ళు మాత్రమే ఇండియాలో అన్ని కలర్లో ఉంటాయి. అమెరికాలో, యూరోప్లో ప్రతి పనికిమాల కళ్ళు అన్ని కలర్లోనే ఉంటాయి. ప్రతి పనికిమాల దాని కళ్ళు బ్లూ ఐసే ఉంటాయి, ప్రతి పనికిమాల దాని కళ్ళు గ్రీన్ ఐసే ఉంటాయి. అక్కడ మన ఐబాలే ఉండవు, అక్కడ ఐబాల్కి ఒక కలర్ ఉంటుంది, అక్కడ ప్రతి ఐబాల్కి కలర్ ఉంటుంది. అందుకే మనకు చూస్తే అమ్మో చాలా బ్యూటీ అనిపిస్తుంది, బ్యూటీ పైకి బాగానే ఉంటుంది అనుకుంటే అప్పుడు తెలుస్తుంది. అందువల్ల ఈ కొంచెం అందంగా కనిపించినాయి. పాండవుడు కలిసి తర్వాత భార్య కలిసి మామూలు కనిపించినాయి. టకటక్కడ మామూలు కనిపించినాయి కదా, ఇంకేముంది టకట గురుగారి దగ్గర వచ్చి ఇక్కడే పడుకున్నాను. అతను ఇంటికి వెళ్ళి పడుకోరా, మీ ఆవిడ కదా అంటే లేదు ఇక్కడే పడుకుంటా. వెళ్ళరా బాబు ఇంటికి, ఏం పర్లేదు వెళ్ళరా అంటే ఇక్కడే పడుకుంటా. ఇంటికి అక్కడికైనా అందంగా కనిపిస్తుంది. అప్పుడు గురుగారు రివర్స్ అయిపోయి అరే ఇంట్లో భార్య వెయిట్ చేస్తుంటే ఇంటికి పోరా అని చెప్పి బలవంతంగా ఇంటికి పంపించారు. నిన్న వరకు పాండవుని కళ్ళు చూసేంత వరకు ఇంటికి వెళ్ళినటువంటి భావన వేరు, ఈ రోజు నుంచి ఇంటికి వెళ్తున్న భావన వేరు. అదే ఇల్లు, అదే భార్య, అదే సంసారం, అదే ఆహారం, అదే ఇల్లు. మారాల్సిన దృష్టా భావన అది ఈ శ్లోకంలో ఉన్న బ్యూటీ.
మారాల్సింది భావన తప్ప దృష్టి కాదు. దృష్టి ఎప్పుడు భావన బట్టే ఉంటుంది. ఎప్పుడు ఆ దృష్టి వస్తుంది? పగ్గాలు ఎవరి చేతిలో ఉండాలా? సారథి భగవంతుడు అయినప్పుడు పగ్గాలు మనస్సు వాడి చేతిలో పెట్టినప్పుడు, సారథి చేతిలో పగ్గాలు ఉంటాయి కదా, అంటే మనస్సు ఆయన చేతిలో పెట్టినప్పుడు అందుకు అర్పించవలసిందే మనస్సుని. అప్పుడు మనకంటూ మన భావాలను ఇంద్రియాల ద్వారా మనస్సు పనిచేయదు. మనస్సు పనిచేసినా కూడా ఎవరి అధీనంలో పనిచేస్తుంది? సారథి చేతిలో మనస్సు పగ్గాలు ఉండి ఆ పగ్గాల ప్రకారం ఇంద్రియాలు పనిచేస్తాయి. అప్పుడు మాత్రమే ఆ ఇంద్రియాలతో మనం సత్కర్మ చేయగలము. అలాంటి మనసుతో మాత్రమే మంచి సంకల్పాలు చేయగలము. అట్లాంటి వాక్కుతో మాత్రమే మంచి వాక్కు మనం మాట్లాడగలము. అట్లాంటి కంటితో మాత్రమే ఆ మొదటి మీనాక్షి దేవి తాలూకు ఆ చూపులు పనిచేస్తుంది. మీనాక్షి మరి కళ్ళు కదా, అట్లాంటి కళల్లో నుంచే, అట్లాంటి గురువు తాలూకు కళల్లో నుంచే ఆ మొదటి మీనాక్షి అమ్మవారి తాలూకు, కన్యాకుమారి అమ్మవారి తాలూకు ఆ దుక్కులు పనిచేస్తూ ఉంటాయి. అట్లాంటి వాళ్ళ సాన్నిధ్యంలో మాత్రమే మంచి పనులు జరుగుతాయి. మనం హాయిగా ఉంటాం. ఇంద్రియాలని మనసుని కూడా అద్భుతంగా ఉంటే అవే మనకి ఈ పనులు చేసి పెడుతుంటాయి. అది చెప్తున్నారు మాస్టర్ కూడా. మనస్సును భగవంతుని అధీనం చేసినట్టు ఇంద్రియములు విషయములు పెట్టిన లాగము మనస్సునకు అభిలాషపడుట వర్తించుట లక్షణములు. మనస్సు ఎప్పుడు అభిలాష పడుతూ ఉంటుందండి, ఏదో కోరుతూ ఉంటుంది. షాపింగ్ మాల్స్ వచ్చినప్పటి నుంచి మనస్సు ఇంకా బాగా మన మాట వినడం మానేస్తుంది. దీనివల్ల షాపింగ్ మాల్ యోగానికి పెద్ద ప్రతిబంధ కాదు. అందుకే శాఖరకోటలో వెచ్చాలు తీసేసరికి బాగుంటుంది. పక్కిట్లో షాపులు ఉంటాయి కదా, ఆ షాపులో వెచ్చాలు కొనుక్కుని వాడు ఏం పేరు అది బట్టలు అమ్ముతారు, బట్టలు ఉంటారు. ఏ షాపు అది? ఫాతిమా కాదమ్మా, ఎవరు? నా తల్లి దేవుడు చెప్తున్నారు కదా, దేవుడికి బట్టలు కొంటాం కదా, గజ్జలు గంగరాజు. అది చెప్పట్లో చూసారా? ఫాతిమాకి వెళ్ళిపోయారు. చూడండి, అసలు ఈ ఊర్లో పుట్టి ఈ ఊర్లో పెరిగి గజ్జలు గంగరాజు కలిసిపోయి ఫాతిమాకి కొన్ని చెప్పారు, ఏంటని చెప్పారు సామాసం. చూసారా? మచిలీపట్నం అదే కదా షాపింగ్ మాల్స్. చూసారా? ఇక్కడ ఉండే నేను అది చెప్పడానికి మీకు తెలిసింది కూడా, నేను ఇంకేదో ఒక డొక్కు కూడా చెప్తానని చెప్పి మీకు అర్థమై కూడా అయినా మీరు ఆ కుట్టు పేరు చెప్పలేక సామాస్య ఫాతిమా చెప్పారు అంటే దాన్ని బట్టి అంటే ప్రపంచం ఏ స్థితిలో ఉందో, మనసు ఏ స్థితిలో ఉందో, ఎన్ని సంవత్సరాలు పోయినా నేను అది కాదు అని చెప్పడానికి ఆ షాప్ పేరు వెతుక్కుంటున్నా కూడా మీరు సామాస్య ఫాతిమా చెప్పారంటే అదే ఎంత మనసు ఎంత దూరం వెళ్ళిపోయింది. అదే దూరం వెళ్ళిపోయింది. అంత దూరంలో ఉన్నాం, అమెరికా దూరంలో ఉన్నాం. 30 hours జర్నీ ముచ్చట పడి వెళ్తా ఉన్నాం. జరా అయినా పాఠం వచ్చేసింది. రంగురంగుల బట్ల పరిగణాలి నెక్స్ట్ యానివర్సరీ బైక్ రావాలి. ఇదరా ఆయనే చెప్తున్నారు, నిత్య వస్తు జ్ఞానం ఉందరా, కొన్ని శాస్త్రంగా ఉంటాయి, కొన్ని శాస్త్రంగా ఉండకపోతారా అంటే ఆ చిన్న షాపుకి వెళ్ళడమ్మా మంచి పనులు జరుగుతాయంటే ఆ జిగేలు అనే బట్టలకు వెళ్తా ఉన్నారు. అలాంటి చెప్తారు విషయాలు. భగవంతుని మనసులో అభిలాషపడట వర్తించుట లక్షణములు. మనస్సు ఎప్పుడు అభిలాషపడుతూ ఉంటుంది, ఆ అభిలాష ప్రకారంగానే పనిచేస్తూ ఉంటుంది. నేను షాపింగ్ మాల్స్కి వెళ్తాను, అలా పడుతుంది చిన్న కోట్లు కాదు, కానీ తిరిగి అంతా అక్కడ ఒక కాఫీ తాగి ఒక ఇడ్లీ తిని, అక్కడ కూడా నేను ఉడిపి హోటల్ వెతుక్కుని సరవణం వెతుక్కుని ఒక ఇడ్లీ తిని కాస్త అమెరికా వెళ్ళడానికి వెళ్ళి నేను ఉడిపి హోటల్లో బృందావనం వెతుక్కుంటాను. అక్కడ తిరిగి శుభ్రంగా షాపింగ్ మాల్ అన్నీ తిరిగి బాగా ఎంజాయ్ చేసి ఎయిర్ కూలింగ్ ఉంటుంది కదా, ఒకటే రోడ్డు తిరిగి కన్నా ఆ చివరికి ఎక్కడ ఆఫర్ పెడతాడో ఆ టీషర్ట్ కొనుక్కుని చక్కగా ఇంటికి వస్తారు. ఆ చెప్పులు $3 ఉంటారు. ఆ చెప్పులు కొనుక్కుని అవన్నీ అమెరికాలో తిరిగి ఆ చెప్పులతో వచ్చేస్తాయి. ఇండియాలో మన చెప్పులు కంపుకుంటూ ఉంటాయి కదా, అది ప్రాక్టీస్ చేయాలి. షాపింగ్ మాల్లో ఇబ్బంది ఉండదు. షాపింగ్ మాల్లో మంచి క్వాలిటీ గ్లోవ్స్ తక్కువ దొరికాయి అనుకోండి, తప్పే ఉంది. మంచి క్వాలిటీ గ్లోవ్స్ జిగేలు అంటే చికాకు. ఈ కంప్యూటర్ పిల్లలు ఉంటారు, మరి వాళ్ళు ఎక్సెప్షన్ కాదు, వాళ్ళు బ్రాండెడ్ బట్టలు కొంటారు, మామూలుగా ఉంటాయి. 3,000 to 4,000 రూపీస్ ఉంటాయి. ఎందుకురా అంతకన్నా నేను వేసిన బట్టలు మా మౌలి చెప్తున్నారు షర్ట్ ఎంత ఉంటారా అంటే ఎంత ఉంటారా అంటాడు. $300 జీతం, $300 అంటాడు. అయినా నీకు ఫిట్టింగ్ బాగుంది బాజీ, బ్రాండెడ్ ఫిట్టింగ్ బాగుంది అంటాడు.
కంప్యూటర్ ఆ కంప్యూటర్ పిల్లల తాలూకు లాజిక్ ఏంట్రా బాగుండేది ఫిట్టింగ్ వేసుకునేదాన్ని బట్టలు అంటే బాజీ నేను ఈ బట్టలు చెప్పిన బట్టలు వేసుకెళ్తుంటే నువ్వు మొహంలో అన్నారని నా జోకులు లేకపోతే అన్నాను. వాడి జోకులు నీ మీద నీ వాడి మీద జోకులు అంటే ఏం చెప్తాను మీకంటే ఆ ఇండివిజువల్ మైండ్కి ఇండివిజువాలిటీ ఉండాలంటే సాధన ఉండాలి వాడికి. వాడి గురించి మన బట్టలు వేసుకెళ్ళాలి అందరితో పాటు వేసుకెళ్ళకపోతే మనం చిన్న చూపు చూస్తాం. వాడి చిన్న చూపు చూసేది నీకు యాక్షన్ బట్టి వాడు నేను పెద్ద చూపు చూడాలి, నీ బిహేవియర్ని బట్టి పెద్ద చూపు చూడాలి. నేను ఎక్కడ వేసుకెళ్తా అమెరికాలో ఇండియాలో ఎక్కడ వేసుకెళ్తా చెత్త నెక్కలు వేసుకెళ్తాను. ఆ బెరుముడా గడుగుడ్డు అంటారు. మాకు అసలు మా బాలబాలు అని పేరెంట్ అయితే బయట పోమంట పిల్లలు కూడా బయట తీసుకోమని చెప్తారు. పేరు కూడా రాలేదు సార్ ఆ బర్ణాలు ఆ 3/4 అంటారు. మన కమాండ్ని బట్టి ఉంటుంది, అది మన స్టేజ్ని బట్టి ఉంటుంది, మన వర్క్మ్యాన్షిప్ని బట్టి ఉంటుంది. వాడేవాడ మనకు లేదు మనం అడగని మాకు లేదు, అవసరం మాకు లేదు. వాడి ప్రకారం మనం ఉంటామా? మనం చెప్పిన ఆ పిల్లలకి ఎందుకంటే వాళ్ళకి స్టేజ్లో ఉన్న పిల్లలు కాదు, వాళ్ళు జీతాల కోసం పనిచేసే పిల్లలు. ఒక సైంటిస్ట్ రాడు అనుకోండి ఈ ప్రకారం వెళ్తాడు, జిడ్డు కూడా వెళ్తాడు. గాంధీ గారు వెళ్ళాడు, రౌండ్ టేబుల్ గాంధీ వెళ్ళాడు, పంచి కడుపు షర్ట్ వేసుకోకుండా వెళ్ళాడు. అలా అయితే వాడు ఎవరు మీరు రానియరు అన్నారు, చూద్దాం అన్నాడు. అందరూ లేచి నిలబడ్డారు, ఎవరికొందరు లేచి నిలబడతారు, అందరూ లేచి నిలబడ్డారు. షర్ట్ వేసుకుని వెళ్ళాడు ఆయన, నేను హాఫ్ న్యూడీ వెళ్ళాడు. ఒక ఏదో పెట్టుకుని వచ్చి బొడ్లో వాచి పెట్టుకు వెళ్ళాడు, పంచి కట్టుకు వెళ్ళాడు. నిలబడలేదు. మనం స్టూడియో వేసి నిలబడతారా? ఆడు గేట్ బ్యాక్ సెక్యూరిటీ కూడా సార్ అట్లా స్టూడియోస్ ఉంటాడు, మనకైనా బాగుంటాడు. ఆడి ఇంటికి ఫీల్ అవ్వాల్సి వస్తారు, మనకైనా బాగుంటాడు. అది కాదు కదా మనసు అభిలాష పాట సహజం. ఈ అభిలాషణ ఇంద్రియములు ఉన్న ఈ అభిలాష ఇంద్రియముల కన్నా రుచికరమైన వస్తువుపైకి మనస్సు కలిగినప్పుడు మనస్సు ఇంద్రియార్థములను బదిలీ అతీతముగా వర్తించును. అందుకే మీకు పాండంగుడు కానీ నేను చెప్పి మ్యాథ్స్ చెప్పాడు. ఈ శ్లోకం చెప్తే మాస్టర్ ఆ రోజులో అది చెప్పారు. మనస్సుని ఇంద్రియార్థాలని మనస్సుని అంతకన్నా రుచికరమైన మార్చడం అంటే అది రామాచార్య చేశారు. వాళ్ళు ఆవిడకన్నా అందంగా ఉండేటటువంటి ఆవిడ కళ్ళు కన్నా అందంగా ఉండే కళ్ళు పాండంగుడు అని చెప్పి అటువైపు మార్చారు. ఆ అందం అంతా సృష్టి అందం, అది పాండవుడు అందం ఏంటి? ఆ రాతి కళ్ళకి ఏమన్నా ఉంటాయి నా బాబు? ఆ సృష్టిలోని అందం అంతా కళ్ళలో ఆయన చూశాడు గారు. ఆయన ఆ తర్వాత ఆయన కూడా ఉన్న 12 మంది ఆడవారిలో ఒక ఆడవారు అయ్యారు. ఆయన ఎవరు? భార్య కళ్ళు బాగున్నాయని చెప్పి భార్య కళ్ళ కోసం రాత్రి సాయంకాలాన్ని ఎగ్గొట్టి ఇంటికి వెళ్ళిపోయిన ఆయన పాండవుడి కళ్ళు చూసి ఆ కళ్ళలో ఆయన కరిగిపోయి ఆ 12 మంది ఆడవారిలో ఒక ఆడవారు అయ్యారు. అయ్యా పేరేదో ఆడవారి పేరు మాస్టర్ నాతో మన జాతి నాయకులు అని పేరు పెట్టి నావాణిలో ఈ 12 మంది ఆడవార్ల కథలు నాతో మాస్టర్ ట్రాన్స్లేట్ చేసి రాయించారు. చాలా సంవత్సరాలు ట్రాన్స్లేట్ చేశాను ఆ కథలు. మన జాతి నాయకులు అంటే వీళ్ళరా నాయకులు అంటే ఈ పొలిటీషియన్స్ కాదా అని చెప్పి మన జాతి నాయకులు అని పేరు పెట్టి నావాణి నేను వజాలో ఉండేటప్పుడు 12 మందిలో దాదాపు ఒక వజలో మధ్యలో పడి వచ్చిన తర్వాత నాకు గుర్తులేదు. ఆ 12 మందిలో 5-6 రాశాను నేను వజలో ఉన్నప్పుడే. 5-6 ఆడవాళ్ళ కథలు రాశాను నావాణిలో స్త్రీలుగా రాశాను నేను. ఇది మనస్సు ఇంద్రియార్థంలో వల్ల అతీతముగా వర్తించను. ఈ అభిలాషను నేను మనసులో రేపడి యోగము. ఇది యోగానికి డెఫినేషన్ మనసులో ఏం చేయరు. ఈ అభిలాషను మనసులో రేపడి యోగము. ఏ అభిలాష? ఇంద్రియార్థాలని మనస్సుని చిన్న చిన్న విషయాల మీద కాకుండా అతీతంగా ఉండేటటువంటి శాస్త్రమైనటువంటి అభిలాష పక్క మార్చడం అనేటటువంటిది యోగం. ఈ నేర్పథనమే గీతలో ఉపదేశించబడింది. యోగ కర్మసు కౌశలం. ఇలా నేర్పథనాన్నే గీతలో శ్రీకృష్ణుడు నేర్పించాడు. ఇది నెక్స్ట్ది చాలా గొప్పది అనేటువంటిది. జాగ్రత్తగా వినండి. ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి. మీరు చెప్పింది మాత్రం అండర్లైన్ చేసుకోండి. ఇది అండర్లైన్ చేసుకోండి. ఏది? ఈ అభిలాషను ఇంద్రియముల కన్నా రుచికరమైన వస్తువుపైకి మార్చగలిగినప్పుడు మనస్సు ఇంద్రియార్థములను వదిలి అతీతంగా వర్తించడం. ఈ అభిలాషను మనసులో రేపడే యోగం. ఈ నేపథ్యమే గీత ఉపదేశించబడింది. అదే అండర్లైన్ చేసి చదువుకుని ఉండాలి. మధ్యలో మీరు ఏ పూట కాబట్టి అండర్లైన్ చేసాం కదా నీకు అయిపోయిందంటే కుదరదు. వాడికి ఏం చేసి చెట్టు వేసి చెట్టు పెడుతున్నట్టు కుదరదు ప్లేట్లో. ఎందుకు అండర్లైన్ చేసుకున్నానంటే అండర్లైన్ చేసి ఎప్పుడన్నా వెనక్కి పుస్తకం తిప్పి జాగ్రత్తగా అండర్లైన్ చేసి చదువుకుంటుంటే సాధన పనికి వస్తాయి. ఉన్నది లేనిది రెడ్డింగ్ చూడండి ఎంత బాగా పెట్టాడు. అంటే మామూలుగా ఏంటి? శాశ్వతము అశాశ్వతము, సత్యము అసత్యము, అదే రెడ్డింగ్ అలా పెట్టాడు వ్యవసాయం. ఈ సృష్టిలో ఉన్న వస్తువు ఎప్పుడు చూడండి మాస్టర్ ఎంత బాగా రాశారు.
ఈ సృష్టిలో ఉన్న వస్తువు ఎప్పుడూ లేకుండా పోదు. సృష్టిలోకి ఏదైనా వస్తువు వచ్చిందంటే అది ఎప్పుడు కూడా లేకుండా పోదు. మొట్టమొదటి సృష్టిలోకి వస్తువు వచ్చి లేకుండా పోదు. లేని వస్తువు కొత్తగా పుట్టదు. లేని వస్తువు కొత్తగా పుట్టదు. ఇది 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 మనకు తెలిస్తే ఉపయోగం లేదు. ఎవరు తెలియాలి తెలుసా? అది ఎవరు తెలియాలి పద్మజ? ఈ విషయం లేని వస్తువు కొత్తగా పుట్టదు అనే విషయం ఎవరు తెలియాలి? మా దేహం తెలియకపోయినా ఒకటే, మనంతా ప్రసాదం బ్యాచ్. అంత పెద్ద భక్తుల బ్యాచ్ పెద్ద ఎవరు ప్రపంచంలో పట్టించుకోండి. ఈ విషయం ఎవరు తెలియాలి? ఉన్న వస్తువు ఎప్పుడు లేకుండా పోదు, లేని వస్తువు కొత్తగా పుట్టదు. ఎవరు తెలియాలి? తెలిస్తే ఉపయోగం ప్రపంచానికి. కరెక్ట్, సైంటిస్ట్కి ఆ విషయం తెలియాలి. కనిపెట్టే ఉంటాడు కదా, కనిపెట్టడమే ఉండదు. ఉన్నదాన్ని వాడు తెలుసుకోవాలి ఇవాళ. అది ఎప్పుడో ఉన్నది కానీ కొత్తగా వాడు తెలుసుకున్నాడు అని వాడికి అర్థమైతే ఇంకా చాలా విషయాలు తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాడు. నేను కనిపెట్టాలనుకుంటే ఎవరు బాగుంటుంది తెలుసా? ఈగో వస్తుందండి. ఇంతవరకు ఎవరూ కనిపెట్టండి నేను కనిపెట్టాను, వాడికి నోబెల్ బహుమతి ఇస్తాను. అక్కడితో వాడికి స్టాప్. ఎప్పుడైతే సైంటిస్ట్కి ఆలోచన వస్తుందో లేని వస్తువు ఏది కొత్తగా రాదు అనేటటువంటి మాస్టర్ గారు ఒకసారి ఏదో మాట మాట్లాడి భగవంతుడిని పూజ చేయని అంటారు అందరూ. కానీ ఎప్పుడూ పూజ లేదు కదా, ఇంతకు ఎవరు పూజ లేదు. వాడు చూసి ఎవరు చూస్తారు భగవంతుడిని? చూడడానికి వేరే ఉంటాయి కదా మనకంటే వేరేగా ఉంటే మనం చూడడానికి అవకాశం ఉంటుంది. మనకైనా ఆయన ఉంటున్నప్పుడు దొంగ మన ఇంట్లో ఉంటుంది. ఎట్లా పడుకుంటా? పోలీసులు పడుకోలేదు కదా, ఇంటి దొంగని ఈశ్వరుడు పడుకోలేదంటారు కదా. అట్లాగా ఎట్లాగా ఆయన పూజ చేయాలి రాశారు అంటే మాస్టర్ ఇది కష్టం రా అని దానికో మార్గం ఉందిరా అన్నారు. ఏంటి ఎలా వాడు సమాధానం చెప్పాలి మనం అంటే మాస్టర్ని అడిగి అసలు మాస్టర్ గారిని భగవంతుడు చెప్పి సమాధానం అది చెప్పాలి అనుకున్నాను. సులువురా అన్నారు. ఏంటి ఏదైనా లేని వస్తువు దాని పేరు చెప్పండి ఉన్నాను. ఏదైనా లేని వస్తువు దాన్ని సృష్టిలో లేని వస్తువు ఏదైనా ఒకటి ఉంటే దాని పేరు చెప్పమంటే ఉన్నాను. దెయ్యాలు ఆ పేరు ఎక్కడికి వస్తుంది అసలు? ఉన్నాయా లేదా? తర్వాత ఆకాశం ఏదన్నా లేని వస్తువు పేరు అది ఉంటుంది. ఆల్రెడీ ఉంటుంది అది సృష్టిలో. నీ పేరు చెప్తాడు. ఒకవేళ అవును సైంటిస్ట్ అని అవునా సరే ఒక ప్రశ్న వేయాలి, నువ్వు ఒక లేని వస్తువు పేరు చెప్పగలవా నువ్వు అని అడిగి. లేని పేరు ఎంతవరకు? లేని పేరు చెప్పలేదు కదా. అంటే ఉండే ఉండాలి. ఉండకుండా పేరు ఎందుకు వస్తుంది? లేదు కొత్తగా పేరు క్రియేట్ చేయి. డింకింగ్ కుంకుమ అవి క్రియేట్ చేయాలి. ఆ డింకింగ్ కుంకు కూడా మన ఆల్ఫాబెట్లో ఉంటాయి. లేని పేరు చెప్పంటే డింకింగ్ కుంకుమ అంటే చైనాలో ఉంటుంది. చంచలో కుంకుమ అని ఉంటాయి. చైనా పేరు ఉంటుంది. ఇండియా లేకపోతే పోవచ్చు. లేనిది లేని దాన్ని ఎవడు చెప్పలేడు. కాబట్టి బాధలో ఉన్నాడని మేము అంటున్నాం, నువ్వు లేడు అంటున్నావు, అంతే తేడా. ఉదయం నువ్వు లేదు ఒకటి చెప్పు, నువ్వు ఏదన్నా పేరు చెప్పు, చెప్పలేడు. డిస్కషన్ ఎందుకు? నువ్వు చెప్పలేకపోతున్నావు కదా, నేను చెప్పలేకపోతాను. నువ్వు మూసుకుపోయి ఉన్న మంచి పని చేసుకున్నావు చెప్తే అయిపోతున్నా అని చెప్తారు మాస్టర్. అది చెప్తారు ఇక్కడ ఉన్నది లేనిది. ఈ సృష్టిలో ఉన్న వస్తువు ఎప్పుడు లేకుండా పోదు, లేని వస్తువు కొత్తగా పుట్టదు. ఉదాహరణకు ఇది చాలా పెద్ద బుర్రకి బాగా పట్టించుకోవాల్సింది. నేను ఇవ్వచ్చు. యాక్చువల్గా ఒక భారతదేశంలో చాలా పెద్ద ఒక స్పిరిట్ ఇప్పుడు ఆర్గనైజేషన్ లేదు పాపం, ఆయన చంపిస్తారు గురువు గారు. నిరంకారి బాబా అని నేను చాలా మంది చెప్పాను మీకు ఆయన గురించి. నిరంకారి బాబా అని ఒక ఆయన ఉండేవాడు, పంజాబీ ఆయన చాలా పెద్ద ఆయన పెద్ద ఆర్గనైజేషను, నిరంకారి ఆర్గనైజేషను. మన ఊళ్ళో కూడా చిన్న బ్రాంచ్ ఉంది ఈ ఊళ్ళో. వాళ్ళు బాబు మన చుట్టూ ముందు ఇల్లు ఉన్నప్పుడు వాళ్ళు మన చుట్టూ కొడేసారి పడుకో ఇలాంటి కొడేసారి పడుకుంటున్నారు. మీరే పడుకో చుట్టారు అని తెలిసి ఆయన ఎవరో పడుకొచ్చారు. ఆడొచ్చి మన దగ్గర లెక్చి అది ఇచ్చి మీ బాబాయ్ నుంచి చూపిస్తాను మీకు, మీరు చూస్తారా అంటే నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పారు. ఇది మా వాళ్ళందరినీ పంపించారు. వెళ్ళి ఉంటారు ఆ క్లాస్కి. మా వాళ్ళందరినీ వీళ్ళే పంపిస్తుంటారు. నేను అప్పుడు చాలా మంది ఉన్నారు. మీ అందరూ ఎలా ఉంటారు బాబాయ్తో చూపిస్తానంటే వాళ్ళందరూ పోయారు మొత్తం మీద. నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను చూడని చెప్పాను. నిరంకారి బాబాని చంపేశారు. ఆస్తులు దవ్వులు వచ్చి ఆశ్రమం బాబుజీని అలాగే జైలు పెట్టారు. అప్పుడు అలాగా ఆస్తులు దవ్వులు వచ్చి చంపేస్తారు నిరంకారి బాబు. వాళ్ళకి మొత్తానికి శ్లోకం ఆధారం. వాళ్ళ మొత్తం ఆర్గనైజేషన్కి
ఆయన ఎంత ఎంపైర్ బిల్డప్ చేశాడో ప్రపంచం మొత్తం మీద. ఇప్పుడు అది లేదు. చాలా 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 ఆర్గనైజేషన్ వచ్చేస్తున్నాయి. వెనకారి వాళ్ళు ఇప్పుడు ఎక్కువ లైవ్ లైట్ లేరు. వాళ్ళకి నేను చెప్పబోయే శ్లోకం ఒకటే ఆధారం ఉంది వాళ్ళ టీచింగ్ మొత్తానికి. అది చెప్పకుండా వాళ్ళకి చెప్తా ఉంటారు. చెప్తే ఆ రహస్యం బయటపడిపోతే మీరు వాళ్ళకి డబ్బులు ఇవ్వరు కదా. ముందుగా నేను ఒకసారి పెడతాను. మాస్టర్ గారిని అదృష్టం ఏంటి, మన అదృష్టం ఏంటి, అలాంటి ఎన్నో ఆర్గనైజేషన్ తెలివి అయితే బతికి ఒక ఎంపైర్ క్రియేట్ చేసామని మాస్టర్ గారు ఎల్కేజీ యూకేజీ పిల్లలు కూర్చోబడి శ్లోకాలు చెప్తాం. మనం గురు బ్రహ్మ గురు విష్ణు అని చెప్పేస్తారు. అది ఇదేం తెలియదు. ఆయన కూడా చెప్పరు. ఎందుకు? ఇన్ఫర్మేషన్గా మనకి తెలియటం అనేది ఆ మాస్టర్ ఇంట్రెస్ట్ కాదు. అది మనలోకి దిగాలి. ఈ శ్లోకం దానికి ఎలాంటి శ్లోకాలు శ్లోకం అది ఈ సృష్టిలో ఉన్న వస్తువు ఎప్పుడూ లేకుండా పోతే లేని వస్తువు కొత్తగా పుట్టింది. ఉదాహరణకు ఆకాశము ఎప్పుడునూ రంగస్థలం వల్లే నిలిచి ఉంది. రంగస్థలం అంటే ఏంటి తెలుసా మీకు? రంగస్థలం అంటే ఏంటి? ఇంగ్లీష్లో స్టేజ్. రంగస్థలం మాస్టర్ పేరేంది పెట్టారు? హీరో వస్తాడు, హీరోయిన్ వస్తుంది, డ్యూట్ పాడతారు, వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న వస్తారు, ఇది మాడు వెళ్ళిపోతారు. మళ్ళీ విలన్ వస్తాడు, ఇంకోళ్ళు వస్తారు, కూలి ప్లాన్లు వెళ్ళిపోతారు. ఇట్లాగా రంగస్థలం అక్కడే ఉంటుంది. కానీ అనేక పాత్రలు బ్యాక్గ్రౌండ్లో నుంచి వస్తాయి. వాడు పాత్రలు అన్నీ నటిస్తాయి, వెళ్ళిపోతాయి. మళ్ళీ వస్తాయి, నటిస్తాయి, వెళ్ళిపోతాయి. మళ్ళీ రంగస్థలం పాత్రలు వస్తాయి, నటిస్తాయి, వెళ్ళిపోతాయి. రంగస్థలం మారుతుందా? మారు. మళ్ళీ ఫస్ట్ షో అయిపోతుంది, సెకండ్ షో వస్తుంది. సెకండ్ షో అయిన తర్వాత మళ్ళీ పాత్రలు అందరూ వస్తారు, టగటగా యాక్ట్ చేస్తారు, వెళ్ళిపోతారు. మళ్ళీ మరుసటి రోజు కొత్త డ్రామా వస్తుంది. కొత్త డ్రామా పాత్రలు అందరూ వస్తారు, అందరూ యాక్ట్ చేస్తే వెళ్ళిపోతారు. మళ్ళీ మరుసటి రోజు ఇంకో డ్రామా యాక్టర్ అందరూ వస్తారు, ఇంకో పాత్రలు, ఇంకో డ్రామా, ఇంకొక పేరుతో వస్తారు, వెళ్ళిపోతారు. రంగస్థలం అందరూ ఎలా ఉంటుంది? స్టేబుల్గా ఉంటుంది, చెక్కు చెదరదు. ఆ రంగస్థలం మనకేంటి చెప్పారు మాస్టర్ గారు? ఆకాశం. ఆకాశం ఎప్పుడునూ రంగస్థలం వల్ల నిలిచింది. దాని నుండి ఒక్కొక్క సూర్యుడు, గ్రహములు పుట్టింది. ఒక్కొక్క గ్రహమున జీవులు పుట్టి పెరుగుదురు. మరల అన్ని చోటులో లీనమవును. కనుక ముందు వెనకాల చోటు ఉన్నది. అంటే జీవులు పుట్టడానికి ముందు చోటు ఉంది, పుట్టిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత కూడా చోటు అక్కడే ఉంటుంది. చోటు ఎక్కడికి పోవట్లా. అది నా చెప్పారు కదా, అది జోకేస్తారు. ఈ పొలాలు కొనుక్కుంటారా, ఈ పొలాలు నావి అంటాడు. కానీ వీడు చచ్చినట్టు పొలం దగ్గర పోవాలి. అది వీడే రాదట. వాడు ఎవరికో అమ్ముతాడు, వాడి పేరు రాయించుకుని పొలం నాది అంటాడు. అయినా వీడు కూడా పొలం దగ్గరికే పోవాలి. అది మాత్రం అక్కడే ఉంటుందట. మళ్ళీ ఇక్కడ కొనుక్కుంటాడట, ఈ పొలం నాది అంటాడట. ఆయన పొలం దగ్గరికి ఆ పొలం మాత్రం అది అక్కడే ఉంటుందట. ఎంతమంది వాదేస్తానో మాట్లాడతారు కానీ పొలం అక్కడే ఉంటుందిరా అని చెప్తారు. చిన్న ఎగ్జాంపుల్లో ఉంటుంది కదా, ఎక్కదా లోపలికి చాలా కష్టం ఎక్కదది. ఎక్కితే మనం ఇక్కడ ఎత్తుకుంటాం. చంద్రమండలం, గంధమండలం, శుక్రమండలంలోనో, గురుమండలంలో, గురుగ్రహాల్లోనో, లేదా రాధాదేవి ఉండే గోలోకంలో ఉండేవాడు. భూలోకంలో ఎత్తుకుంటాం. గట్టు మచిలీపట్నం ఉంటాం అనుకుంటా ఉంటాం కదా, ఎత్తురారు. కనుక ముందు వెనుకల నడుమ చోటు ఉన్నది. చోటు ఎక్కడ ఉంది? ముందు ఉంది, కనుక ఉంది. అది రాలేదు, పోలేదు. సూర్యాదులు వచ్చుట మరలా పోవుట కనిపించినది. దీన్ని బట్టి చూసినచో నీ సృష్టి మొత్తములో నశింపని శాశ్వతమైన ఆకాశం వంటి అంశం ఒకటి. సూర్యుడు కూడా వస్తున్నాడు, పోతున్నాడు. కానీ ఎక్కడి నుంచి వస్తున్నాడు? అందులో పోతున్నాడు. కాబట్టి ఏం చెప్తున్నారు? ఈ సృష్టి మొత్తంలో నశింపని శాశ్వతమైన ఆకాశం వంటి అంశం ఒకటి. నశించుతున్నది మరికొన్నిను ఉన్నట్లు గోచరించున్నది. ఎప్పుడు నశించిన ఆకాశం ఒకటి ఉంటుంది, అందులోంచి వచ్చి పోతున్నటువంటి నశించే కూడా ఒకటి ఉంటున్నాయి. అవి ఉన్నది లేనిది. ఆకాశం అలా ఉంటుంది ఎప్పుడు కూడా. సూర్యుడు కూడా వస్తున్నాడు, పోతున్నాడు. అందుకే శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు భగవద్గీతలో? చెప్పాడు ఆయన, మరీ పెద్దగా దేవతల పక్క వెళ్ళిపోబాగా, అసలు సూర్యుడు కూడా ఉపదేశం చేసింది ఎవరు? నేనే అన్నాడు ఆయన లెక్కది. సూర్యుడికి ఉపదేశం చేసింది ఎవరు? నేనే అన్నాడు. అర్జునే అడిగాడు, అదేంటి సూర్యుడు ఎప్పుడో పుట్టాడు కదా, ఆ తర్వాత చాలా చాలా కాలం పైకి నువ్వు పుట్టావు కదా బావా, మరీ గప్పాలు కొడితే కొట్టచ్చు కదా. ఎంత నేను వినడానికి సొంతంగా ఉన్నా, ఎంత నువ్వు బావ పెద్దవాడు అయినా కూడా మరీ ఎంత కోరా, ఎప్పుడు సూర్యుడు ఎప్పుడు నువ్వు అని అడిగాడు. సూర్యుడు ఏం చెప్పాడు? ఒరే
నీకు నాకు చాలా జన్మలు వచ్చాయి, నీకు తెలియవు నాకు తెలుసు, నీ జన్మలు నీ జన్మలు నీకు తెలియవు నాకు తెలుసు, అలా మనం పుడుతూ ఉంటావు, అలాంటప్పుడు ఉపదేశం చేశాను రా అన్నాడు. అంటే మామూలు మా మాస్టర్ అర్థం చేసుకోవాలంటే ఏంటి, శివుడు కూడా పుడుతుంటాడు పోతుంటాడు, ఆయన శాస్త్రం కాదు, మనకాయన పెద్ద, ఆయన పెద్ద కాదు, ఆయన కూడా ఉపదేశం చేసింది ఎవడు, నేనే అన్నాడు. అంటే కృష్ణుడనా కాదు, అందరిలో ఉన్నటువంటి నేను అనేటటువంటి ప్రజ్ఞ. ఆ ఒక్కదాన్ని పట్టుకోరా అంటే చిల్లర పట్టుకుంటావు ఏంట్రా అంటాడు శ్రీకృష్ణుడు. భగవద్గీత మొత్తం ఎందుకంటే ఎక్కడి నుంచి దిగి వస్తుందో ఎక్కడికి కలిసి అదొక్కటే దాన్ని నేను అంటారు, అదొక్కటే శాస్త్రమైంది. దాంట్లో నుంచే గ్రహాలు గోళాలు రాసులు భూగోళాలు మనుషులు వీళ్ళందరూ దేవతలు అందరూ దాంట్లో ఇప్పుడు దాంట్లో కలిసిపోతుంటారు. నేను దిగి వచ్చాను రా అంటే ఆ చెప్పడం కోసం దిగి వచ్చాను. నువ్వేమంటావు, మళ్ళా గుళ్ళు మళ్ళీ గోపురాలు మళ్ళా దేవతలు మళ్ళా పూజలు అంటావు. నువ్వు చేసావు కానీ అందులో కూడా ఉంది, అదే అని గుర్తుపెట్టుకుని చేసుకోరా, అదన్నీ గుర్తుపెట్టి చేసుకుని గుర్తెందుకుంటుంది వీడికి, అదే గుర్తుంటుంది. ఇది ఇందా రంగన ఆ పాండవుడి కళ్ళలాగా నీ భార్య కళ్ళలో కూడా కళ్ళు చూపెట్టి చూడరా అంటే చూడలేడు, ఇక అయిపోయింది. ఒకసారి మధ్యలోంచి వెన్న బయటకు వచ్చిన తర్వాత ఎంత కలవదెక్కదు. పాండవుడి కళ్ళు చూసిన తర్వాత భార్య కళ్ళు ఎక్కడికి వెళ్తే వీడికి థిరిటికల్గా బాగుంటుంది. నీ భార్య కళ్ళలో కూడా ఆ కళ్ళు చూడు అని చెప్పాడు అనుకోండి, సారీ సార్ అంటారు. తర్వాత ప్రేమగా ఉంటాను, బియ్యం పప్పులు ఉప్పులు పట్టుకెళ్ళి ఇస్తాను, మా భార్యతో చాలా అన్యాయంగా ఉంటాను సార్, ఆమె కూడా క్లాసులో పడిపోతా ఉంటాడు. చేత అయితే ఆవిడ కూడా గుడి పడిపోతాను సార్, ఆవిడ కూడా నేను పడిపోతా అంటాడు తప్ప వీడు ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతాడు. అదే భార్య అదే కళ్ళు, ఏమా ఈ రహస్యం దీంట్లో ఉంది. దీన్ని బట్టి సూచనతో నీ సృష్టి మొత్తంలో నశింపని శాశ్వతమైన ఆకాశం వంటి అంశం ఒకటి నశించుచున్నది మరికొన్ని ఉన్నట్లు గోచరించున్నది. ఈ రెండింటినీ చక్కగా తెలుసుకుని పరస్పర సంబంధమును గమనించుటయే నిత్య వస్తు పరిజ్ఞానము అనబడును. మానవుడు వివేకం వలన నీ భేదము గ్రహించున్నాడు. నిత్యము అనిత్యమనే వస్తు వివేక జ్ఞానం అనేది దేనివల్ల వస్తుంది, మానవుడికి వివేకం వల్ల వస్తుంది. దీన్ని డిస్క్రిమినేషన్ అంటాం. దీన్ని ప్రతిరోజు మనం ఏ పనులు చేస్తున్నా కూడా, ఏ మాటలు మాట్లాడుతున్నా కూడా, ఏ పుణ్యాలు చేస్తున్నప్పుడు కూడా వివేకంతో చేయాలి. వివేకం అనగా ఏమన్నా నిత్య వస్తు వివేక జ్ఞానం ఉండాలి. ఇది శాస్త్రమా శాస్త్రమే. మీకు అర్థమయ్యే భాషలు చెప్తానండి సింపుల్గా. గుత్తాలకి బాగా అర్థమవుతుంది, ఉద్యోగస్తులకు బాగా అర్థమవుతుంది. ఉద్యోగస్తుల కన్నా కూడా సేవింగ్స్ చేసేవాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఇక్కడ మార్చిపోతాయి వర్షకి ఎక్కడి నుంచి. దీంట్లో మనం సేవింగ్స్ చేసుకోవాలనుకోండి, ఉదాహరణకి మీకు చక్కగా అర్థమయ్యే భాష చెప్తాను. సేవింగ్స్ చేయాలని చెప్పి ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తాము. సార్ నా సేవింగ్స్ చేసుకుందాం అనుకుంటున్నాను, ఈ ఆలోచన ఎవరో వాళ్ళు తెలుసా, ఈ ఆలోచన నా వయసులో పురుషుల వయసులో వస్తే రావడం లేదు, ఎందుకంటే పోయే వయసు కదా. ఉద్యోగంలో జాయిన్ అవ్వడం కదా రావాలి ఈ ఆలోచన పిల్లలకి. ఫస్ట్ రావాలి. ఏంటి రావాలి తెలుసా, నాకు ఇంత ఇన్కమ్ వస్తుంది, దీంట్లో నేను ఎట్లా సేవింగ్స్ చేసుకోవాలి అనేటటువంటిది ఉద్యోగంలో జాయిన్ అయిన ఫస్ట్ డే రావాలి. మా తమ్ముడు కొడుకు వచ్చింది, నేను ఎంత ఆనందిస్తాను, నా కుటుంబంలో ఒకరైనా ఉన్నాడు ఈనాడు ఆలోచించాడు. మిగతా అన్ని తరుగు చేత కాదు, వాడికి వచ్చింది చదివాచి నేను సేవింగ్స్ ఎలా చేయాలి, ఎంత చేయాలి. అది చిన్న జీతం వాడికి, వాడికైనా మోరే 4 రెట్లు ఎక్కించాలి జీతం. ఇప్పుడు 3-4 yearsలో మోరే కన్నా చాలా ఎక్కువ గడిస్తాడు రోజు. వాడు కదా ప్రపంచానికి కదా, డబ్బులతో ఏం చేస్తాడు, తల రాల్సి డబ్బులు ఉండాలి చేతిలో. వాడు ఏం చేశాడు, మనం వాడికి చెప్పట్లే. అప్పుడు ఎక్స్పర్ట్ నాలో కలాలి, నా పోటీ కలవకూడదు. నా పోటీ వెళ్తే నేనే సలహా ఇస్తాను డబ్బుల గురించి. మరి ఎక్స్పర్ట్ కదా, ఎక్స్పర్ట్ ఏం చేస్తాడు తెలుసా, ఎక్స్పర్ట్ కొన్ని ప్రాపర్టీస్ తీసుకెళ్ళి ఫిక్స్డ్ ప్రాపర్టీస్లో పెట్టు అంటాడు. మొట్టమొదటి చెప్పేది కొన్ని డబ్బులు తీసుకొని నిలబడాలి, ఫిక్స్డ్ ప్రాపర్టీలో పెట్టు అంటే ఒక సైట్ మీద ఈ రోజు పొలాలు పెట్టకూడదు. ఆ పొలాలలో పెడితే ఆ పొలం ఎవరిదో, వాడు ఎవరికి అమ్మాడో, వాడు ఎవరి నీళ్ళు ఇవన్నీ వచ్చేటప్పటికి మన తరం పోయి 3వ తరం వస్తుంది. ఈ రోజుల్లో పొలాలు మీద పెట్టకూడదు. ఏ కూడా లేఅవుట్లాంటో డబ్బులు ఎక్కువైనా పెట్టుకోవాలి, దాని మీద అన్ని డాక్యుమెంట్లు ఉంటాయి కాబట్టి పెట్టుకోవాలి.
ఎందుకంటే దాదాపు 10 కోట్లు 10-12 కోట్లు ప్రాపర్టీ సరస్థాలు ఇలా లిటిగేషన్లో ఉన్నాయి. రావు సాయంకాలం చెప్పేసి రావు. తర్వాత మౌర్య పిల్లల టైం వస్తాయి. నాకు తెలియదు చెప్పేసి వదిలే చెప్పేసి నెక్స్ట్ ప్లాన్ ఇచ్చేవాడు. తర్వాత మధ్యాహ్నం ఇంట్లో అదే పని రావు. అది లిటిగేషన్లో పోతాయి. మన సొంతం ఎప్పుడు నుంచో మన సొంతం కాకపోతుంది. అయినా రూల్ ఏంటి, కొంత సేవింగ్ దేని పెట్టాలి, ఫిక్సెడ్ ప్రాపర్టీస్ పెట్టాలి. ఆ చెట్ట పుట్ట ఇళ్ళ స్థలమా పొలం ఏదో ఒకటి ఆ అన్న పరిస్థితి. కొంత ఏం చేయమంటాడు వాడు, క్యాష్ చేతిలో ఉండాలి కదా, ఎమర్జెన్సీ ఎప్పుడో కూడా రావచ్చు కదా. ఎమర్జెన్సీ మనం చెప్పి రావు కాబట్టి కొంత క్యాష్ ఫిక్స్డ్లో పెట్టుకో, అంటే టక్కన బ్యాంక్ వెళ్తే డ్రా చేసి వచ్చేలా పెట్టుకో. కొంత తక్కువ పర్సెంట్ నువ్వు దీని స్పెక్యులేషన్ మీద పెట్టు, షేర్స్ వాటి మీద పెట్టుకో. మంచి షేర్స్ చూసుకుని కంపెనీలో మూవీ వాటి షేర్స్ చూసుకుని కొంత అలా స్పెక్యులేషన్ మీద పెట్టుకో. డెట్ ఫండ్స్ బ్యాలెన్స్ మంత్ కలిగి టెక్నికల్ వర్డ్స్ అని యూజ్ చేస్తారు అవన్నీ. అవన్నీ నా బాగా తెలుసు. డబ్బు లేదు వాటి, డబ్బులు ఉంటే తెలిసినా కాదు అది చెప్తాడు వాడు. చెప్పి నువ్వు ఈ వయసు కాబట్టి సరిగ్గా నువ్వు ఒక 3-4-5 ఇయర్స్లో సొంతంగా నీ అంతా ఇల్లు కొనుక్కోవడానికి వీలుగా ఒక సేవింగ్స్ చేసుకుని తక్కువ ఇల్లు కొనుక్కో. అంటే వాడు ప్లాన్ చెప్తాడు. ఇది నిత్య వస్తు విజ్ఞానం అంటే ఇది. దీన్ని నా పాటు స్పిరిచువల్ లైఫ్లో మార్చుకుంటాడు. స్పిరిచువల్ లైఫ్లోకి ఎలా మార్చుకుంటారు దాన్ని, ఏది శాస్త్రం కాదు, మచిలీపట్నం శాస్త్రం కాదు, బాలబాల స్కూల్ శాస్త్రం కాదు, ట్రస్ట్ శాస్త్రం కాదు. ఏ శాస్త్రం, నేను శాస్త్రం. అలా చెప్పి స్కూలు ట్రస్ట్ డిస్పెన్సరీ అడ్మిన్స్ అని మానేస్తారా? మానవుగా చేసే మంచి పనులు మానేస్తారా? చేసే యజ్ఞాలు మానేస్తారా? చేసే సహాయాలు మానేస్తారా? చెప్పే సలహాలు మానేస్తారా? మానేస్తే అసలు ప్రపంచం నడుస్తుందా? సంఘం లేకపోతే, మనుషులు లేకపోతే, సేవలు లేకపోతే, పూజలు లేకపోతే, లేదా హాస్పిటల్స్ లేకపోతే, కోర్సులు ప్రపంచం నడుస్తుందా? అన్నాడు. అశాస్త్రమైనటువంటి దాని మీద దాంట్లో నుంచి శాస్త్రమైన దాంట్లోకి ఎలా ప్రయాణం చేయాలనేది కర్మస్ కోసం ఉంది. ఇక్కడే కూర్చోవాలనుకోండి, రాగద్వేషాలు కామక్రోధాలు మొత్తం పుడతాయి. ఇక్కడ ప్రాపర్టీ ఉంటుంది, సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది, రాబడి ఉంటుంది, నష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, మరొకటి ఉంటుంది, రకరకాలు ఉంటాయి. ఉండవా? ఫిజికల్గా ఉండదు. చెట్టు వేస్తే చెట్టు కాయలతో పాటు దాన్ని పురుగులు పట్టవా? ఆకలి ఆలిపోవా? ఒకసారి చెట్టు చచ్చిపోవా? ఇనుంటాయి. అన్నీ వస్తాయి ఖచ్చితంగా. అన్ని రాగద్వేషాలు కామక్రోధాలు అన్నీ పుడతాయి. ఏదైనా అన్నీ పుడతాయి. నువ్వు దానికోసం చేస్తున్నావా, దీనికోసం చేస్తున్నావా? అశాస్త్రంతో చెప్పి మానేస్తావా? మానేయకుండా అక్కడే తెచ్చేసి కూర్చుని మటవేసి కూర్చుని ఆ రాగద్వేషాల మధ్య కామక్రోధాల మధ్య అలాగా ఆ కుర్తిలో పడ్డ ఎలకలాగో లేకపోతే ఆ పేడలో పడ్డ పురుగులాగో అట్ట అలా అలా కొడుకు చచ్చిపోతాం అక్కడే. శాస్త్రం దృష్టి పెట్టే అమ్మమ్మ దీంట్లో అడుగుపోతామని చెప్పి అగ్గొట్టేసి దానిపై దృష్టి పెడితే అసలు అంటది. అదే ఇక్కడ దిగొచ్చు. ఇప్పుడు కూడా శాశ్వతము అశాశ్వతము రెండు కలిసే ప్రయాణం చేస్తూ ఉంటాయి. అది గుర్తెరిగి చెప్తున్నారు మాస్టర్ గారు. ఏం చెప్తున్నారు? యోగము ఈ నేర్పడతలమే గత ఉపదేశించబడింది. అది గుర్తు పెట్టుకుని అశాస్త్రమైనటువంటి వాటి పనులు చేసుకుంటూ కూడా ఏది శాశ్వతమో ఏది మన ఫైనల్ గోలో దాన్ని మిస్ కాకుండా ఈ పనులు చేసుకుంటే ఇక్కడ మనం బంధించబడం. ఆ రాగద్వేషాలు మనకంటూ ఇన్నైనా కర్మబంధం అవుతుంది. దాన్ని ఎవడో అతిక్రమించలేడు. అయినా వాడికి అంటారు అది. ఎందుకు? వాడు దీనికన్నా అతీతంగా వాడి భావన ఉంది. శాస్త్రమైన దానిపై వాడు అడుగులు వేస్తాడు. వాడు చిన్నవి పట్టించుకోడు. చిన్న మన స్కూల్లో పిల్లలు చూస్తాం, అందరూ పిల్లలు ఉంటారు, మంచి జెన్యున్ ర్యాంకర్స్ ఉంటారు. వాళ్ళు చిన్న పార్టీలు చిన్న చప్పట్లు కొట్టాలి, ఎప్రిషియేషన్ టీచర్ పట్టించుకోరాడు. కామ్గా స్కూల్కి వస్తారు, కామ్గా ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళు 365 days స్కూల్కి వస్తారు. వాళ్ళు ఎప్పటితో వాళ్ళు ఖాయాలు ఉండవు, పోట్లాట్లు ఉండవు, టీచర్లతో డిస్కషన్ ఉండవు, ఏ ఉండవు. అట్లా అవుతాయి వెళ్ళిపోతారు. వాళ్ళకైనా కావాలి టీచర్లు అడుగుతారు, కామ్గా అడుగుతారు, తెలిసి వెళ్ళిపోతారు. ఏ కంప్లైంట్లు రావు.
ఏమైనా వచ్చినా కూడా స్కూల్ నుంచి బయటకు వెళ్ళిపోతూ ఆ ర్యాంక్తో వెళ్ళిపోతూ పిలిచి మాట్లాడితే సార్ ఏమైనా చెప్పరా ఏమైనా ఉన్నాయా ప్రాబ్లమ్ స్కూల్ అంటే అప్పుడు 2-3 ముక్కలు చెప్పి వెళ్ళిపోతున్నాను. అదే పనికి వాళ్ళు ఉంటారు 150 కంప్లైంట్ చెప్తారు. ఇది బాగాలే అది బాగాలే ఇది బాగాలే రోజు మాకు అనుభవం. సాధనలో కూడా అంతే. శాశ్వతమైన దానిపై దృష్టి పెట్టేటువంటి వాడు అశాశ్వతమైన వాటితో ఉన్నప్పుడు కూడా శరీరంలో అశాశ్వతం అని ఉంటున్నా ఉండలేదా? ఇది అశాశ్వతం చేసినా కూడా శాశ్వతం ఉంటున్నాడు, దీంట్లోనే ఉంటున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. శరీరం అశాశ్వతం అయినప్పుడు కూడా ఎప్పుడో అది కాలి బుగ్గైపోతున్నప్పుడు కూడా శాస్త్రమైనటువంటి వాడు దీంట్లోనే ఉంటున్నాడు అని గుర్తుపెట్టుంటే దీని జాగ్రత్త కాపాడుకుంటాము. ఇప్పుడు లగ్జరీస్ పక్క పోము, ఆరోగ్యం పక్క చూసుకుంటాము. దాని ప్రయోజనం మాకు ఏం తినాలో అప్పుడు దాని మీద దృష్టి పెడతామని. ఇష్టమైన తినడం మానేస్తాం. ఏది ఆరోగ్యానికి మంచిదో అదే మనం తింటాం. ఏది మనసుకు మంచిదో అదే మనం ఆలోచన చేస్తాం. ఏది కంటికి మంచిదో దాన్నే మనం చూస్తాం. ఏది వింటే చెవికి మంచిదో దాన్నే వినాలనిపిస్తుంది మనకి. ఏది మాట్లాడితే మంచిదో అదే మనం మాట్లాడతాం. ఏది గ్రహిస్తే మనసుకు మంచిదో అదే మనం గ్రహిస్తాం. ఇందువల్ల శాశ్వతుడు సనాతనుడైనటువంటి వాడు ఆత్మగా మనలో ఉంటున్నాడు కాబట్టి వాడికి నిలయంగా ఈ శరీరం ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఒక దేవాలయంగా మనం చూసుకుంటాం. దేహంగా మనం చూడం. ఈ దేహమే దేవాలయం, అందులో ఉన్న జీవుడే దేవుడు. అప్పుడు మీ భావన ఎట్లా మారిపోతుంది? ఎట్లా పడితే ఆ శరీరం అట్లా ఉపయోగిస్తాం, ఎట్లా పడితే అట్లా మాట్లాడతాం, ఏది పడితే తింటాం, ఏది పడితే చూస్తాము. ఎట్లాగైతే ఒక ఎక్స్పర్ట్ అడ్వైజర్, ఫైనాన్షియల్ అడ్వైజర్ ఫిక్స్డ్ ప్రాపర్టీస్, మూవబుల్ ప్రాపర్టీస్, ఇట్లాగా నీకున్నటువంటి ధనం ఏదైతే ఉందో అది తక్కువ ఎక్కువ కాదు, ఆ ధనాన్ని ఒక రేషియో ప్రకారంగా డివైడ్ చేసుకుని ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా ఎప్పుడైనా ఇబ్బందుల్లో పడకుండా ఏ పరిస్థితుల్లో దేని మనం తక్కువ ఉపయోగించుకోవచ్చో, మనం వృద్ధాప్యానికి వెళ్ళేటప్పటికి ఎట్లాంటి సేవింగ్స్ ఉండాలో, మనం ఇంటికి ఎలాంటి సేవింగ్స్ ఉండాలో, మా ఆరోగ్యం తేడా వస్తే ఎట్లాంటి ఇన్సూరెన్స్ మనకు ఉండాలో, మనకున్న పరిధిలో ఎలాగైతే మంచి ప్లాన్ చేస్తే అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు గందరగోళ పడిపోకుండా కరెక్ట్గా ప్రిపేర్డ్గా ఎలాగైతే ఉంటాడో, ఒక మంచి ప్లానింగ్, సేవింగ్స్లో మంచి ప్లానింగ్ ఉన్నటువంటి వాడు సాధనలో కూడా శరీరాన్ని ఎంతవరకు ఉపయోగించాలా, ఇంద్రియాలను ఎంతవరకు ఉపయోగించాలా, మనసును ఎంతవరకు ఉపయోగించాలా, సమయాన్ని ఎలా ఉపయోగించాలా, దాన్ని సాధన ఎట్లా మార్చుకోవాలని జాగ్రత్తగా నీట్గా ప్లాన్ చేసుకుంటే ఎప్పుడు వాడికి వెనకాల ఎన్ని కర్మబంధాలు ఉన్నా వాడిని బంధించవాడు. అవి ఉంటాయి, వీడిని బంధించు. ఆ దృష్టి ఎక్కడ ఉంది? శాస్త్రం దాని మీద చెప్తున్నారు మాస్టర్ గారు. వచ్చిపోవచ్చున్న మానవుడు వివేకం వల్ల ఈ భేదం గ్రహించాలి. అంటే వివేకం వల్ల ఈ భేదం గ్రహించాలి. అంటే వివేకం వల్ల పుట్టాలి. వివేకం అంటే ఏంటి? వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, ఏ శాస్త్రము ఏ శాస్త్రం కాదు, ఏది సుఖం ఏది దుఃఖం. మీకు చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం. మహా చెప్పిన ఎగ్జాంపుల్ దురద పెడుతుంటుంది. దురద పెడుతుంటే అది కూడా హాయిగా ఉంటుంది. ఎప్పుడు గోక్కుంటే హాయిగా ఉంటుంది. నేషనల్ ఎగ్జామ్ నా ఎగ్జామ్ ఉంటుంది. గోక్కుంటే హాయిగా ఉన్నప్పుడు బాగా గోకుతాం. తర్వాత ఏం పుడుతుంది? ఆ విషయం ముందే తెలిసింది అనుకోండి. ఏది గోక్కుంటే హాయిగా ఉంటుంది, తర్వాత మంట పడుతుంది, స్కాచెస్ పడతాయి, సెప్టిక్ అవుతుంది, ఏంటి తెలిసేది పెడతాయి మంది మనకి. గోక్కోకుండా ఏం చేస్తాం మనం? ఇట్లా రాస్తాం. డాక్టర్ ఏం చెప్తాడు? సార్ దొరదనేది సైకిల్ వేసుకోవాలి సార్, నాకు నేను పడ్డాను 2 months ఇచ్చింగ్, భయంకర ఇచ్చింగ్ 2 months నాకు. నా వీపు అంతా మొత్తం చార్లు పడిపోయింది ఆ గోకుడికి. ఈ గోకలకు మావాడిని ఎవరు చెప్తారు వెనకాల గోకమని దిగులతో 260 days నేను భయంకర ఇచ్చింగ్తో ఏ మందులు పనిచేయలేదు, ఏ లోషన్స్ పనిచేయలేదు. ఆమదాలు లాంటి లోషన్స్ అన్ని మొత్తం ఒళ్ళంతా పూసుకుంటే భయంకరమైన ఇచ్చింగ్ వచ్చేది. డాక్టర్కి ఏదైనా మందు ఏంటి అంటే మందు లేదని వాడు ఇన్ని రకాల లోషన్స్ రాసేమో అసలు ఆమదల లోషన్స్ అనమాట. మంచమే పోవడం ఉండేది కాదు, చెవులు పడతామని భయం. ఆ భయంకరమైన ఇచ్చింగ్తో 2 months బాధపడాను ఇచ్చింగ్తో. డాక్టర్ నాకు లాజిక్ చెప్పాడు, సార్ రాత్రుల కన్నా పగల కన్నా రాత్రులు ఇచ్చింగ్, మన హోమియోపతిలో అయితే ఆ సిమ్టమ్ మనం రాత్రులు ఇచ్చింగ్ ఎక్కువ ఉందా పగల ఎక్కువ ఉందా అడుగుతాం మనం. అదే పెద్ద పాయింట్ అండర్లైన్ చేస్తామని. ఇంగ్లీష్ డాక్టర్లు కేరే చేయడానికి చిచి అంటారు, పెన్ అంటాడు.
నేను వెళ్ళి పనివాళ్ళ డాక్టర్ కలిసి సార్ రాత్రులు ఇచ్చింగ్ ఎక్కువగా ఉంటుందంటే ఆయన నవ్వేసేసి ఇచ్చింగ్ రాత్రులు పాలు ఎప్పుడు ఉంటుంది సార్ మనకి రాత్రులు ఇచ్చింగ్ ఎందుకు ఎక్కువ ఉంటుందంటే మనకి 12 కాబట్టి ఈ ఎవరి లాజిక్ ఒక లాజిక్ ఒకలా ఉంటుంది. నాకు ఎంత నచ్చింది ఆ లాజిక్. రాత్రులు మనం పడుకుంటాం కదా సార్, పనే ఉండదు, అప్పుడు ఇచ్చింగ్ మీకు గుర్తుంటుంది. పగల ఆడితో మాట్లాడి వీడితో మాట్లాడి అన్నాలు తిని వాడు వచ్చి వీడు వచ్చి రెండు తిరుగుతుంటాం కదా మనం. అందుచేత మాకు ఏదన్నా పగలు ఇచ్చింగ్ ఉంటుంది కానీ మనకు గుర్తుండదు సార్, మనకి ఇచ్చింగ్ ఉన్నట్టు పనులు ఉంటాయి కాబట్టి రాత్రి ఏ పని ఉంటుంది కాబట్టి ఇచ్చింగ్ గుర్తు వస్తుంది సార్. ఈ సైకలాజికల్ ఇది అన్నాడు. సార్ నేను చాలా ట్రై చేస్తున్నాను సార్, నాకు ఈ లాజిక్ మీ సార్ మన ఇష్టం కాదు సార్, ఇది మైండ్ సార్ మన ఇష్టం కాదు అన్నాడు. నాకు అర్థమైంది ఏంటి సార్, తర్వాత నేను దాని దృష్టి పెట్టాను. ఆయన చెప్పిన దాంట్లో సిద్ధాంతంలో ఎంత నిజం ఉందని చెప్పి ఇచ్చింగ్ ఉన్నప్పుడు ఏ నాణ్యతో ఏ సత్యబాబు లేకపోతే మరెవరు ఎవరైనా వచ్చి చాలా సీరియస్ మ్యాటర్ డిస్కస్ చేస్తారనుకోండి, ఆ ఒంట్లో వాళ్ళు ఏదో సీరియస్ మ్యాటర్స్ ఉంటాయి కదా, అంతసేపు ఇచ్చింగ్ ఉండట్లా. అదే కదా సాధన అంటే. వెళ్ళిపోగానే మళ్ళా పీ 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 మ్యాటర్ దాన్ని గోకులం అని పేరు పెట్టారు. అందరూ గోకుల వాసన రా అన్నారు. ఏం నష్టం గోకులం అంటే ఇప్పుడు గోకుంటూ ఉంటా వేషారే మనందరిది గోకులం రా అన్నారు. గోకులం అంటే వేషారంటే ఎప్పుడు గోక్కుంటూ ఉంటాం కదా, అదే గోకులం రా అన్నారు. అది గొప్ప జోకులు అంటారు ఆయన. అందువల్ల ఇట్ ఈస్ ట్రూ, కరెక్ట్. అది ఎవరన్నా మాట్లాడుతుంటే మనం దొరదేయట్లేదు, అది దొరదాం తప్ప రాని కూర్చొని మీ ఇంట్లో ఎలా ఉంది మందండి మరి కథ చెప్తాం కదా, వచ్చరికి పని పాట లేదు కదా, దాంతో ఇట్లా వెళ్ళిపోగానే వాళ్ళు దొరదేస్తుంది. ఇట్ ఈస్ ట్రూ. మనస్సు అంత మిస్చీఫ్ చేస్తుంది మనల్ని. అట్లా ఏదైనా మనకు తెలిసినప్పుడు దాన్ని ముందు మనం ఎక్స్పెరిమెంట్ చేయాలా. అంటే విషయం తాగండి బహుతారంటే అది తాగకూడదు, అది కాదు, అది వివేకం, అది పొరలేకపోతారు అంటే అవి చేయకూడదు. ఇలాంటివి వచ్చినప్పుడు మనస్సుకి దాన్ని గ్రిప్ ఎంతవరకు ఉంటుంది. నిజమా హోమియోపతిలో ఇదే ఇంపార్టెంట్. రాత్రులు వదిలేస్తుందా రాత్రుల మందు, పగలు వదిలేస్తుందా పగల మందు. ఇంగ్లీష్ డాక్టర్ కేర్ చేయడు దాన్ని. అదేం చెప్పాడు, త్వరగా ఎప్పుడు ఉంటుందండి పగలు మీరు వేరే పనిలో ఉంటారు, మైండ్ డైవర్ట్ అయి ఉంటుంది, రాత్రి డైవర్ట్ అవుతుంది కదా, దాని మీద ఉంటుంది వదిలేస్తాడు. ఎక్స్పెరిమెంట్ చేశాను. ఇట్ ఇస్ ట్రూ. మైండ్ అంత జిమ్మిక్స్ చేస్తుంది. అంతే. వివేకం అంటే ఏంటంటే బురద పెట్టినప్పుడు ఏం గుర్తురాలి, మరీ ఎక్కువ గోకుంటే మంట పుడుతుంది గుర్తురావడమే వివేకం అంటే. అప్పుడు గోకోకుండా ఏం చేయాలి అనేది సొల్యూషన్ కోసం మైండ్ పని చేస్తుంది. గోకోకుండా ఏం చేయాలి, అప్పుడు దానికి సొల్యూషన్ వస్తుంది. వస్తున్న తర్వాత అది వేరే విషయం. అది వివేకం అంటే అది గుర్తుపెట్టుకోవాలి. ఏ పనిలో చేస్తున్నామో శాస్త్రం కాదు, ఇది అశాస్త్రం అన్నప్పుడు ఆ పని మీద మన దృష్టి పెట్టే దృష్టి మారుతుంది. రాత్రి పడుకోవాలనుకున్నాం అనుకోండి, ఇంటి మీద దృష్టి ఉండదు మీకు. ఇంటికి ఎలా ఉందనుకోండి, ఇంటికి ఎలా వెళ్దామని ఆలోచన మొదలవుతుంది. కార్లు వెళ్దామా, నడిచి వెళ్దామా, స్ట్రైక్ అవుతుంది ఎలా వెళ్దాం, సొంత ఇన్ని ఆలోచనలు వస్తాయి. ఇంటికి ఎలా వెళ్ళాలి ఒక టార్గెట్ మనకు ఉన్నట్లయితే అది చెప్తారు వేషాలు. వివేకం అనేటటువంటిది చాలా పెద్దవాడేది. డిస్క్రిమినేష్ అంటాము. చెప్పి ఆపేస్తా, అయిపోయింది, ఇక్కడ ఆపేస్తాను. అందువల్ల ఈ కింద పెట్టుకోండి. ఇదంతా పెట్టుకోవడానికి ఏం లేదు. ఇందులో అక్కడ పెట్టుకున్నారు మీరు, ఏం పెట్టుకోవట్లేదు. ఇది నెక్స్ట్ వీక్ చెప్తుంది, ఇది ఎక్కలేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడి నుంచి నేను మిమ్మల్ని ఎలా నేను గైడ్ చేస్తాను అంటే, భగవద్గీత మాకు గైడ్ చేయట్లా. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి టీచింగ్స్లో మన ప్రాక్టికల్ లైఫ్లో ఏ విషయాలు మీరు గుర్తుపెట్టుకుంటే మన డే టు డే లైఫ్లో మన పొరపాట్లు పడవు. నెంబర్ 1. 2, మనం జీవిస్తున్న జీవితం, ఉద్యోగంలో ఉన్నామా, వ్యాపారంలో ఉన్నామా, సంసారంలో ఉన్నా, దేంట్లోనో అదేమి మార్పు చేసుకోలేకుండా, దాన్ని మార్చలేకుండా దాని పట్ల మన అవగాహనని మార్చుకుని ఇంతకన్నా వీటిని సక్సెస్ఫుల్గా చేసుకుంటూ దేని పక్క అసలు మన రియల్ జర్నీ అనేది ఉందో ఇందులోని చాలా జాగ్రత్తగా కౌశలంతో వర్క్ చేసుకుంటూ వివేకంతో పనిచేసుకుంటూ ఇక్కడ ఇరుక్కుపోకుండా దాన్ని మిస్ కాకుండా దీన్ని మిస్ కాకుండా ఇరుక్కోకుండా జర్నీ అటుపక్క నడుస్తూ ఉండాలా, ఇది సాగుతూ ఉండాలా. అదే సిఈ గారు బండి నడుస్తూ ఉండగా రిపేర్ చేసుకోనన్నా అని చెప్పింది. ఎవరైనా దాన్ని బాగా నేను బుర్రకు పట్టించుకుంటూ నేను మీకు పట్టిస్తున్నాను. గుర్తుపెట్టు, అందుకే అండర్లైన్ చేసుకోబడుతున్నాను. దీంట్లో ఎస్కేపిజం లేదు, అడ్వాంటేజ్ తీసుకోవడం లేవు, బాధ్యతల నుంచి పారిపోవడం లేదు, సన్యాసాలు పుచ్చుకోవడం లేదు, సంసారాలు వదిలిపెట్టడం లేదు, ఉద్యోగాలు వదిలిపెట్టడం లేదు, వ్యాపారం వదిలిపెట్టడం లేదు,
ఇవి ఏవి వదిలిపెట్టమని ఎవరు చెప్పలేదు మనకి. వాటి పట్ల మన భావాన్ని దృక్పథాన్ని మార్చుకుంటే ఇవి కూడా సక్సెస్ అవుతాయి. వాటి పట్ల మన దృక్పథంలోనే తేడా ఉంటుంది. ఎవడో వస్తే మనకి ఏదో ఒక ఇష్టం ఉందండి, నాకేదో ఇల్లు ఇష్టం ఉంది ఈ ఊళ్ళో అనుకుందాం, డబ్బుల్లో కొనుక్కుందాం అనుకుందాం, ఎలాగైనా కొనుక్కుందాం అనుకుందాం. ఎవడో వచ్చారు, సార్ ఇంట్లో ఎవరికి కలిసి రాలేదు సార్, అదే ఇంట్లో ఉంటే ఇబ్బంది సార్, ఇంట్లో వాసన బాగాలేదు సార్, ఆ ఇంటి వాళ్ళు పేచుకోవాలి సార్, ఇవన్నీ చెప్పాడు. కానీ మన తక్కువ డబ్బులకు వస్తుంది ఇల్లు, తక్కువ డబ్బులకు వస్తుంది అనగానే అనుమానం రావాలి కదా. ఈ ఇల్లు ఇంత తక్కువ డబ్బులకు వస్తుంది మనకి ఎందుకు నచ్చాలి, అసలు నచ్చకూడదు కదా. ఎక్కువ డబ్బులు వచ్చి నాకు నచ్చాలి, మనకు బాగా నచ్చింది తక్కువ డబ్బులు ఎందుకు వస్తుంది మొట్టమొదట, కొనకూడదు కదా. కానీ మనకి ముందు ఏం కలిగింది, ఇష్టం కలిగింది. ఇష్టం దేని మీద, ఇంటి మీద, తక్కువ డబ్బుల మీద, తక్కువ డబ్బుల మీద. దట్ ఈస్ బిగినింగ్ ఆఫ్ ది ప్రాబ్లం పాయింట్. అదే ప్రాబ్లం. అమ్మాయిలకు అబ్బాయిలు నచ్చినా, అబ్బాయిలకు అమ్మాయిలు నచ్చినా, ఎవరు నచ్చినా, ఇల్లు నచ్చినా, ఆస్తులు నచ్చినా, ఊరు నచ్చినా, ఏది నచ్చినా కూడా అక్కడ కాడవద్దు ప్రాబ్లం. ఏ బ్యాక్గ్రౌండ్లో నచ్చింది నీకు, వివేకం అంటే ఏం ఆలోచిస్తాడు, ఎందుకు తొక్కిస్తా అంటున్నాడు. అసలు ఇంటి వాళ్ళకి ప్రాబ్లం ఏంటి, వీళ్ళు చుట్టూ వాళ్ళు ఎంక్వైరీ చేసి, వీళ్ళు ఎంక్వైరీ చేసి, వాళ్ళని ఎంక్వైరీ చేసి, వీళ్ళని ఎంక్వైరీ చేసి, మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుని మొత్తం చూపించుకుని అప్పుడు దిగుతాడా, తక్కువ వచ్చిందా తగ్గ దిగిపోతాడా. అక్కడ కూడా ఉపయోగపడుతుంది. ఇలా ఈ నాలెడ్జ్ ఏదో భగవద్గీత అంటే ఏదో శ్రీకృష్ణుడు చెప్పాడు, అర్జునుడు చెప్పాడు, పని పాట లేకుండా అలా చేసుకుంటా కాదు. భగవద్గీత మన డే టు డే లైఫ్లో ఉపయోగపడుతుంది. అది ప్రతి స్టెప్లో ఉపయోగపడుతుంది. అది ప్రతి డెసిషన్ మేకింగ్లో అది ఉపయోగపడుతుంది. ప్రతి డెసిషన్ మేకింగ్లో ఉపయోగపడుతుంది. ఇంతకన్నా మంచి లైఫ్, కంఫర్టబుల్ లైఫ్, సక్సెస్ఫుల్ లైఫ్, స్థిరమైనటువంటి జీవితం అంటే మళ్ళీ ఎర్రర్స్ లేకుండా అట్లాంటి జీవితాన్ని బిల్డప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదే మీరు ఏదో అది భగవద్గీత అంటే ఏదో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్పాడులే, అది మనం చెప్పుకుంటున్నాంలే, భక్తి వస్తుందిలే, ఆ కృష్ణుడికి ఏదో కాస్త నమస్కారం పెట్టి సరిపోతుందిలే. ఆ భగవద్గీత కృష్ణుడు లేదు కాదు, గుర్తుపెట్టుకోండి. మన జీవితంలోకి దిగి రాకపోతే కృష్ణుడు మనకి ఉపయోగపడ్డాడు. ఇది భగవద్గీతకి భక్తికి సంబంధం లేదు. ఇది భగవద్గీత, అది ఆరాధన కాదు. లైఫ్లోకి దిగి రావాలి. నా ఇంట్రెస్ట్ ఏంటంటే మన భౌతిక ప్రపంచంలో మన జీవితాలు అవి కూడా బాగుపడతాయి. దీంతో ఇవి బాగుపడుతూ అది కూడా వస్తుంది. బోనస్ లా డే లైఫ్ బాగుపడేది కూడా వస్తుంది. ఆరోగ్యం బాగుపడుతుందా, మనసు బాగుపడుతుందా, చికాకులు తగ్గుతాయా, వ్యావరింగ్ తగ్గుతుందా, ఆసిలేషన్ తగ్గుతుందా, ఉద్వేగాలు తగ్గుతాయా. చిన్న విషయం అది. ఆ తగ్గక మాత్రలు మింగుతారు పోయి. ఆ మాత్రలు వేసుకుంటే ఆ జనంలో ఎందుకు పగిలాడు ఇక్కడ. ఆ మాత్రలు వేసుకుంటే ఆ మాత్రలు వేసుకునే ట్రాంక్లైజ్ చేసిన బాధ తగ్గుతుందా, కుట్టుకోవడాలు తగ్గుతుందా, మనస్పతులు తగ్గుతాయా. అవి ఉండే కాదు కదా. ఆడ అనేది అడిచి అడిగి అరుస్తుంది. మసలు ఇద్దరు మళ్ళీ మాట్లాడుకుంటారా, మళ్ళీ మాడుకోవాలి కదా. ఇలా అరిచితే పొద్దున మాడుకుంటే దాంట్లో రోజు అరుచుకుని రోజు మాడుకుంటుంది. దాంట్లో ఏమి అందం ఉంది, దాంట్లో రోజు అరుచుకోవడం ఏదో మానాలి, మాట్లాడుకోవడం మానాలి కదా. ఇదే మానాలి, ఎప్పుడు అరుచుకోవడం మానాలి. ఇండియన్ మ్యారేజ్ కదా ఇది, అమెరికన్ మ్యారేజ్ కాదు కదా. అట్లాగా మైండ్ పనిచేస్తుంది. అటుపక్క ఆలోచించడానికి మైండ్ అటుపక్క ఆలోచిస్తుంటుంది. ఆలోచించి స్టార్ట్ చేస్తుంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్ చేసిన అప్పుడప్పుడు చదువుకుంటుండండి, మీకు రిమైండర్స్ లాగా ఉంటాయి. స్వస్తి ప్రజాపతి పరిపాలన గోబ్రాహ్మణి శాంతి శాంతి.